కొకైన్ క్యానబిస్ తీసుకున్న వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎట్లా ఉంటాయో లవ్ చేసే వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా అట్లానే ఉంటాయని కన్క్లూజన్ వచ్చింది అనమాట. ఓకే. సో అసలు బ్రేకప్ టైంలో ఏమవుతుంది అమ్మాయికి కానీ అబ్బాయి కానీ బాడీలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఆల్కహాల్ తీసుకొని సడన్గా వాళ్ళు స్టాప్ చేసినప్పుడు వాళ్ళకి విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. దిస్ ఇస్ ఆల్సో లైక్ దట్. బ్రేకప్ ఈజ్ ఆల్సో లైక్ అ విత్డ్రావల్. సడన్గా ఈ డోపమైన్ అనేది క్రాష్ అవుతుంది అనమాట. ఈ డోపమైన్ సెరోటోనిన్ క్రాష్ అనేది జరగడం వల్ల ఈ బ్రేకప్ అయినప్పుడు కూడా ఇట్లాంటి క్రాష్ చూస్తాం అనమాట. సో ఈ క్రాష్ వల్ల వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవుతుంది. సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. సడన్గా విత్డ్రావల్ అంటే సడన్గా మనం ఆ సబ్స్టెన్స్ తీసేసినట్లయితే ఇక్కడ లవ్ అనేది ఒక సబ్స్టెన్స్ అనమాట. లవ్ అనేది లేకపోతే వాళ్ళ ఈ విత్డ్రావల్ స్టార్ట్ అవుతాయి. బ్రేకప్ అయిపోగానే మందు తాగుతారు. బికాస్ దే వాంట్ టు రిప్లేస్ దట్ లవ్ యాజ్ అ సబ్స్టెన్స్ విత్ అనదర్ సబ్స్టెన్స్. ఇంకో సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్ కానీ సిగరెట్స్ ఎక్కువ తాగడం ఇవన్నీ కూడా చూస్తాం. సో ఎందుకంటే అవి సిమిలర్ హైస్ ఇస్తాయి అన్నమాట. ఎక్కువ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి, ద ఇంటిమేట్ మూమెంట్స్. అవి అగైన్ డోంట్ యూ థింక్ ట్రిగ్గర్ అంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ మెమరీస్ ఇంపాక్ట్ అలాగే ఉండదంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ రిజిస్ట్రేషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది ఆ స్టేజ్లో. హిప్పోక్యాంపస్ లాంగ్ టర్మ్ మెమరీ ఎక్కువగా స్టోర్ చేసేసుకుంటుంది. అది వదలదు అనమాట. హిప్పోక్యాంపస్ అనేది జస్ట్ లైక్ గట్టిగా లీచెస్ పట్టుకుంటాయి కదా, అట్లా పట్టేసుకుంటాయి అనమాట. ఈ మెమరీస్ని వాళ్ళు రిప్లేస్ చేయాలి. మేము థెరపీలో అదే చేస్తుంటాం. ఈ నెగిటివ్ మెమరీస్ కానీ థాట్స్ కానీ ఎమోషన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని రిప్లేస్ చేయాలి. వాళ్ళకి నచ్చిన ట్రిప్కి వెళ్ళడము, ట్రావెలింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. నేను అందరికీ అదే చెప్తుంటాను. టైం ఉంటే ట్రావెల్ చేయండి. సో ట్రావెలింగ్ క్రియేట్స్ పాజిటివ్ మెమరీస్. ఎందుకు డివోర్స్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ కాలంలో? ఫస్ట్ డేనే డివోర్స్ అయిన కేసెస్ కూడా చూసాను. పెళ్ళైన ఫస్ట్ డేనే ఇమీడియట్గా పెళ్ళయి నైట్ కల్లా వాళ్ళు అంటే అసలు కలిసి ఉండొద్దు అన్న కేసెస్ కూడా చూసాం. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోతుంటారు. సో ఆ పేరెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్గా అయిపోతాయి. అది ఫస్ట్ వార్నింగ్ సైన్ ఏ పేరెంట్స్కైనా. డెసిషన్ అనేది ఒకసారి పెళ్ళైనాక ఆ కపుల్ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైతే కపుల్ ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారో అక్కడ కంపల్సరీగా డివోర్స్ అనేది అవుతుంటుంది. అన్నీ సరిగ్గా ఉన్న రిలేషన్షిప్లో దే వోంట్ ఫీల్ ద కనెక్షన్ అని ఒక కంప్లైంట్స్ వస్తుంటాయి. అది ఎందుకు అంటే పర్సన్ ఈజ్ వెరీ గుడ్, బాగా సంపాదిస్తాడు, అన్నీ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, బాగా చూసుకుంటాడు అమ్మాయిని, కానీ అమ్మాయి డోంట్ ఫీల్ ద కనెక్షన్. అది ఎందుకు వస్తుంది బేసిక్గా? ఒకవేళ వాళ్ళు పాస్ట్లో స్టక్అప్ అయిపోయి ఉంటే, అలా ఒక రిలేషన్షిప్ ఉందనుకోండి, ఆ పాస్ట్లో స్టక్అప్ అయిపోతే వాళ్ళకి ఈ రిలేషన్షిప్ అనేది ఎక్కువగా అట్రాక్టివ్గా కనిపించదు. ఆ పర్సన్ ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించకపోవచ్చు. వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. సో అదేంటంటే ఒక ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్ అనొచ్చు. బ్రేకప్ అయిన వాళ్ళు హౌ కెన్ దే ఓవర్కమ్? 10 సంవత్సరాలు మన దగ్గర ఉన్న ఒక వ్యక్తి, 2 సంవత్సరాలైనా మన దగ్గర ఉన్న ఒక వ్యక్తి, మన గురించి అన్నీ తెలిసిన ఒక వ్యక్తి, అంటే మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంతా ఇట్స్ నౌ రెస్ట్ ఇన్ పీస్. నౌ ద పర్సన్ హ్యాస్ టు టేక్ అ న్యూ బర్త్. ఇట్స్ ఆల్సో వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్ బికాస్ మీకు అట్లీస్ట్ ఆ పర్సన్ తెలుస్తుంది. అరేంజ్ మ్యారేజ్ అయితే భయపడుతున్నారు, అంటే అలా పాస్ట్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాడని నడుస్తుంది. సో స్టిల్ డూ యూ థింక్ it is better to have arranged marriage or love marriage at this point of time? హ్యూమన్ ఎమోషన్స్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే మన లైఫ్ వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు సైకియాట్రిస్ట్ శివ అనూప్ గారు మనతో పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ పాడ్కాస్ట్లో చాలా విషయాలు ఎక్స్ప్లోర్ కావడం జరిగింది. సెక్స్, లవ్, అఫైర్స్, మనకు తెలియని ఎన్నో డిజార్డర్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా మీకు నాలెడ్జ్ పెరిగింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టోరీ టౌన్ స్టూడియోస్. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు స్టోరీ టౌన్ స్టూడియోస్ సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లవ్ అనే కాన్సెప్ట్ మీద చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అసలు లవ్ అనేది టెంపరీ ఎమోషనా? లవ్ అనేది ఉందా? ఆర్ ఇస్ జస్ట్ ఏ టెంపరీ ఎమోషన్? సో ఫస్ట్ ఏంటంటే, లవ్ ఇస్ నాట్ జస్ట్ ఇట్స్ ఎ ఎమోషన్. ఓకే, ఇట్ ఈస్ బేసికలీ బయాలజికల్ రెస్పాన్స్.
ఇనీషియల్ స్టేజెస్లో దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్, మీరు వినుండొచ్చు. ఫస్ట్ అటాచ్మెంట్, అట్రాక్షన్, ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. తర్వాత ఎక్కువగా బాండింగ్ ఉండేసరికి ఇట్ విల్ బీ పర్సిస్టెంట్. ఓకే. లేటర్ ఆన్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో కూడా విల్ బీ ఆల్వేస్ దర్. సో ఇనీషియల్గా అంటే ఫస్ట్ క్రష్ అంటాం, ఆ పర్సన్ మీద క్రష్ ఉందంటాం. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ ఆక్సిటాసిన్, వాసోప్రెసిన్ అనేవి కొన్ని లవ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. విల్ ఫీల్ ద యూఫోరియా. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నా కూడా దిల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. దట్ యూఫోరియా ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఏమవుతుందంటే ఆ ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ ఇవన్నీ తక్కువ అయిపోయినాక మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఓకే. ఇంకోటి ఈ టెస్టోస్టెరాన్ కానీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో వాళ్ళల్లో ఈ సెరోటోనిన్, డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా కొంచెం హై అవుతుంటాయి. ఓకే. వాళ్ళ మాటలకి కానీ, వాళ్ళతో చాటింగ్ చేసినా కానీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఓకే. సో యాజ్ యునో దేర్ ఏజ్ ప్రోగ్రెసెస్, వన్స్ ద పార్ట్నర్ ఇస్ యునో ఆల్వేస్ దేర్, బట్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ ఏమవుతుందంటే ఈ మెల్లమెల్ల తగ్గిపోయి వాళ్ళలో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోవడం అట్లా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ అన్ని విషయాల్లో కాదు. ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు, ఇవన్నీ చిన్న చిన్న వాటికి గొడవ పడుతుంటారు కదా, ఆఫ్టర్ లైక్ 1 year or 2 years ఇన్ అ రిలేషన్షిప్ ఈ హార్మోన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఓకే. యా. సో తగ్గడం వల్ల కూడా మనకి ఇంపాక్ట్ అనేది చూస్తుంది అనమాట. ఓకే. అయితే అబ్బాయికి అమ్మాయికి లవ్ అనే ఎఫెక్ట్ ఒకటే విధంగా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? ఒకటే విధంగా ఉందని చెప్పలేము, కానీ బేసికలీ ఆ బయాలజికల్ రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మేల్స్ అండ్ ఫీమేల్స్కి. సో అది మనము ఈజీగా క్యాల్కులేట్ చేయలేము ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో, ఎట్లా ఉంటుంది వాళ్ళ లవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అనమాట. సో ఒక పర్సన్కి ఒకలాగా ఉండొచ్చు, ఒక పర్సన్ ఇంటెన్షన్స్ వేరే ఉండొచ్చు, ఇంకో పర్సన్ ఇంటెన్షన్స్ వేరే ఉండొచ్చు, ఇట్లా వేరీ అవుతుంది అనమాట. సో ఒకళ్ళ లవ్ ఎక్కువగా ఉండొచ్చు, ఒకళ్ళ లవ్ తక్కువగా ఉండొచ్చు, ఒకళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ డిఫరెంట్గా ఉండొచ్చు. అల్టిమేట్లీ దెర్ ఇస్ సమ్ కనెక్షన్, దేర్ షుడ్ బి అటాచ్మెంట్ అండ్ బాండింగ్. లవ్ ఒకటే కాదు, ఈ అటాచ్మెంట్, ఎఫెక్షన్, బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే కొంతమందిని చూసినప్పుడు ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ వస్తుంది, అంటే అసలు ఇనిషియల్ స్టేజెస్లో అది కొందరిని చూసినప్పుడు వస్తుంది, అందరిని చూసినప్పుడు రాదు. అసలు ఏంటి ఆ బటర్ఫ్లై, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అసలు జరుగుతుందా ఇంతకీ? ఆర్ లవ్ ఈజ్ కంటిన్యూస్లీ ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉండి ఎవాల్వ్ అయ్యే ఎమోషన్? సో ఇనీషియల్గా చెప్పినట్టు ఈ లవ్ హార్మోన్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతాయో ఈ బటర్ఫ్లైస్ స్టమక్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. వాళ్ళు కనిపిగానే ఎక్కువగా ఆనందపడము ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో ఇవన్నీ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ స్టడీస్ ఉన్నాయన్నమాట, కొన్ని రీసెర్చెస్ ఉన్నాయి. ఈ స్టడీస్లో ఏం చేశారంటే, అంటే లవర్స్ ఉంటారు కదా కపుల్స్, వాళ్ళని ఇంకా కొకెయిన్, వేరే సబ్స్టెన్సెస్ తీసుకునే వాళ్ళని స్టడీ చేశారనమాట. ఆల్మోస్ట్ అరౌండ్ 1000 to 10,000 శాంపుల్ సైజ్ తీసుకొని దే స్టడీడ్ ఇన్ దిస్ పీపుల్. సో ఇక్కడ ఏమైందంటే కొకెయిన్, క్యానబిస్ తీసుకున్న వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎట్లా ఉంటాయో లవ్ చేసే వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా అట్లానే ఉన్నాయని కన్క్లూజన్ వచ్చిందనమాట. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే, అంటే ఈ సిమిలారిటీస్ కానీ ఈ డిఫరెన్సెస్ కానీ ఎందుకు వస్తున్నాయంటే అదే టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సో ఇనీషియల్గా వాళ్ళ హై వచ్చేసి నెమ్మదిగా తగ్గిపోతుంది అనమాట. ఇట్ హ్యాస్ టు బి సస్టైనబుల్. సో కంటిన్యూస్గా అవే ప్రొడ్యూస్ అవుతూ ఉండలేవు అనమాట న్యూరో ట్రాన్స్మిటర్స్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అవి తగ్గిపోతాయి. సో ఈ స్టడీస్లో తేలిందంటే అదే అనమాట. అంటే లవ్ ఈజ్ లైక్ ఎ డ్రగ్, మోర్ లైక్ ఎ డ్రగ్. సో అయితే సార్, ఓకే, దట్ ఈస్ లవ్, బట్ అట్ ద సేమ్ టైమ్ బ్రేకప్ అంటే మన కంట్రీలో ఆబ్వియస్లీ మీకు వచ్చే కేసెస్ కూడా 90% బ్రేకప్ బాధితులే ఉంటారు. బ్రేకప్ అనేది న్యాచురల్ అయినా సరే చాలా మందికి ఇట్ ఈస్ లైక్ అసలు ఇది లేకుంటే చనిపోతాము అనే ఫీలింగ్లో ఉంటారు. సో అసలు బ్రేకప్ టైంలో ఏమవుతుంది అమ్మాయికి కానీ అబ్బాయి కానీ బాడీలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? సో ఒకటేంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్కహాల్, చాలామంది ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకుంటారు. ఆల్కహాల్ తీసుకొని సడన్గా వాళ్ళు స్టాప్ చేసినప్పుడు వాళ్ళకి విడ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. దిస్ ఇస్ ఆల్సో లైక్ దట్. బ్రేకప్ ఈజ్ ఆల్సో లైక్ అ విడ్రావల్. మీరు గేమింగ్ అడిక్షన్ కూడా చూసి ఉండొచ్చు. అంటే మన ఈ అంటే
కోవిడ్ టైంలో చాలామంది ఎక్కువగా ఈ పబ్జీకి అడిక్ట్ అయిపోయి చాలామంది తర్వాత గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అవును. పబ్జీ స్టాప్ చేయగానే చాలామంది పిల్లల్లో విడ్రాల్ సిమ్టమ్స్ వచ్చినాయి. వాళ్ళ నిద్రలో కూడా గేమ్స్ ఆడడము ఇవన్నీ కూడా చూసాం. ఓకే. ఎక్కువగా సూసైడ్స్ కూడా చూసాం. ఒక 2-3 కిడ్స్ కూడా సూసైడ్ చేసుకున్నారు ఆ టైంలో. సో ఈ కెమికల్ రియాక్షన్ ఎట్లా అవుతుందంటే సడన్గా ఈ డోపమిన్ అనేది క్రాష్ అవుతుంది అనమాట. ఓకే. డోపమిన్ క్రాష్. ఈ డోపమిన్ సెరోటోనిన్ క్రాష్ అనేది జరగడం వల్ల వాళ్ళలో ఈ బ్రేకప్ అయినప్పుడు కూడా ఇట్లాంటి క్రాష్ చూస్తామన్నమాట. ఓకే. సో ఈ క్రాష్ వల్ల వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. ఓకే. డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. సడన్గా విడ్రాల్ అంటే సడన్గా మనం ఆ సబ్స్టెన్స్ తీసేసినట్లయితే ఇక్కడ లవ్ అనేది ఒక సబ్స్టెన్స్ అనమాట. ఓకే. లవ్ అనేది లేకపోతే వాళ్ళ ఈ విడ్రాల్ స్టార్ట్ అవుతాయి. సడన్గా ఈ డోపమైన్ సెరోటోనిన్ క్రాష్ వల్ల వాళ్ళలో ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. వర్త్లెస్నెస్, నేను ఎందుకు బతుకున్నాను అని ఆలోచిస్తుంటారు. వాళ్ళలో నిద్ర పట్టదు, పూర్తిగా నైట్ మేర్స్ వస్తాయి ఒకవేళ నిద్ర పట్టినా కూడా. సో ఇట్లాంటి కేసెస్ చాలా సివియర్గా అవుతాయి. ఇనిషియల్ 1 వీక్ దిస్ ఇస్ ఎవిడెంట్. సో ఈ 1 వీక్ అనేది పాస్ ఆన్ అవుతే దే విల్ ట్రై టు కోప్ అప్ టు ఇట్. మెల్లమెల్లగా వాళ్ళకి తెలుస్తుంది, ఓకే నేను చేసింది తప్పు, నేను ఆ డినైల్లో ఉంటారనమాట. తర్వాత యాంగర్ స్టార్ట్ అవుతుంది ఆ ఆపోజిట్ పర్సన్ మీద, ఎందుకు వదిలేసారన్న యాంగర్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లాంటి కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల మన బ్రెయిన్ డిఫరెంట్ వేలో రియాక్ట్ అవుతుంది. మన బాడీ రెస్పాన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా మనం మూవీస్లో కూడా చూస్తుంటాం, బ్రేకప్ అయిపోగానే మందు తాగుతారు. బికాస్ దే వాంట్ టు రిప్లేస్ దట్ లవ్ యాజ్ అ సబ్స్టెన్స్ విత్ అనదర్ సబ్స్టెన్స్. ఇంకో సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్ కానీ సిగరెట్స్ ఎక్కువ తాగడం ఇవన్నీ కూడా చూస్తాం. సో ఎందుకంటే అవి సిమిలర్ హైస్ ఇస్తాయి అన్నమాట. సో అందుకనే వాటి లవ్ని రిప్లేస్ చేసి వాళ్ళు ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, గంజాయి ఇవన్నీ తీసుకుంటారు. అయితే సార్ బ్రేకప్కి అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది, అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు? సో స్టడీస్ ఏమంటున్నాయంటే ఇట్స్ నాట్ అ క్లియర్ ఎవిడెన్స్, కానీ కొన్ని స్టడీస్లో ఏం తేలిందంటే అమ్మాయిలు డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు, అబ్బాయిలు కూడా డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు అనమాట. అబ్బాయిలకి ఇనీషియల్గా కొంచెము హ్యాపీనెస్ కానీ, అంటే ఒకవేళ ఏమన్నా ఎక్కువగా టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడ్డారంటే ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్, ఓకే మనం బయటపడ్డాము అన్న ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ఉంటారనమాట. లేటర్ ఆన్ ఆ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ క్రాష్ వల్ల వాళ్ళలో ఒక యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. ఓకే దిస్ ఇస్ హౌ ఐ షుడ్ మూవ్ ఆన్, ఇది నా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అని దే విల్ ట్రై టు రియలైజ్. అమ్మాయిల్లో ఏంటంటే ఇనీషియల్గా ఎక్కువగా బాధ ఉంటుంది, తర్వాత దే విల్ ట్రై టు రియలైజ్ దట్ ఓకే ఐ షుడ్ ఆల్సో మూవ్ ఆన్ అండ్ ఐ షుడ్ క్యారీ ఆన్ విత్ మై కెరియర్ అన్న ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ వస్తాయి అన్నమాట. అంటే సార్ బ్రేకప్ మ్యూచువల్గా ఉన్నప్పుడు దట్స్ ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యిందనుకోండి, తర్వాత అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకొని, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ తప్పు ఎవరిది లేదు, తప్పు ఇస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. కాబట్టి ఆ టైంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలాంటి ఎమోషనల్ రియాక్షన్స్కి గురవుతారు? సో ఇందాక నేను చెప్పినట్టు డోపమైన్, సెరోటోనిన్ కెమికల్స్ తగ్గిపోయినప్పుడు వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ చాలా కామన్గా ఉంటుంది. ఓకే. వాళ్ళలో ఎక్కువగా గాబరాగా ఉండడము, యాంగ్జైటీలో ఎక్కువ గాబరాగా ఉండడము, ప్యానిక్ అటాక్స్ రావడము, బ్రెత్లెస్ అయిపోవడము, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండడము, హెడేక్స్ విపరీతంగా రావడము, ఎక్కువగా ఏడవడము, ఆకలి లేకపోవడము, నిద్ర లేకపోవడము, ఇవన్నీ మనం చూస్తాం. నా దగ్గరికి వచ్చే 90 to 95% పేషెంట్స్లో మన డిప్రెషన్ కానీ యాంగ్జైటీ గల కారణాలు ఐదర్ పార్ట్నర్ నుంచి బ్రేకప్ ఉండడము, లేకపోతే క్లోజ్డ్ వన్స్ అంటే దగ్గరున్న ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడము, వీటి వల్ల కూడా ఈ సిమ్టమ్స్ చూస్తాం. డిప్రెషన్లో ఏంటంటే వాళ్ళలో ఈ వర్త్లెస్ ఫీలింగ్స్ వస్తుంటాయి, నేను నిజంగా బతికి ఏం యూజ్ అని ఆలోచిస్తుంటారు. వాళ్ళలో కంటిన్యూస్గా ఏడుపు రావడము, సడన్గా
నవ్వడం కూడా ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటారు మధ్య మధ్యలో. కానీ సడన్గా క్రాష్ అయిపోతారు, కొలాప్స్ అవుతారు కొంతమంది, బ్రేక్ డౌన్ అయ్యి ఎక్కువగా ఏడవడము, తినకపోవడం. చాలామంది చూస్తుంటాం వెయిట్ లాస్ కూడా అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు డేస్ తరబడి వాళ్ళు అసలు తినరు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి ఉండదు అనమాట. ఎందుకంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్రెయిన్ కెమికల్స్ ఎక్కువగా అంటే రిలీజ్ చేయకపోవడం, ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ కాదనమాట. ఒకవేళ బ్యాలెన్స్ మెయింటైన్ కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకే. అదే ఓవర్‌కమ్‌ని బ్రేకప్ చేయాలంటే ఎలా? అంటే 10 సంవత్సరాలు మన దగ్గర ఉన్న ఒక వ్యక్తి, ఆర్ 2 సంవత్సరాలైనా మన దగ్గర ఉన్న ఒక వ్యక్తి, మన గురించి అన్నీ తెలిసిన ఒక వ్యక్తి, అంటే మన పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంతా ఇట్స్ నౌ రెస్ట్ ఇన్ పీస్. నౌ Yes. ద పర్సన్ హ్యాస్ టు టేక్ అ న్యూ బర్త్. ఇట్స్ ఆల్సో వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో అంటే బ్రేకప్ అయిన వాళ్ళు హౌ కెన్ దే ఓవర్‌కమ్? సో ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ బ్రేకప్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. వాళ్ళు ఎక్కువగా కోపప్ అవ్వలేరు అనమాట. వర్క్లో వర్క్లో కానీ దేంట్లో కానీ కాన్సన్ట్రేషన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో వాళ్ళలో నేను చెప్పేది, నా పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇనీషియల్గా ఒక 1 వీక్ టు 2 వీక్స్ కొంచెం టైం తీసుకోండి, థింక్ ఓవర్ ఇట్, అండ్ దెన్ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నట్లయితే మన జీవితంలో కొన్ని మార్పులు, పూర్తిగా మారాలనే అవసరం లేదు, జస్ట్ కొన్ని మార్పులు, డైలీ మార్నింగ్ లేసి కొంచెం ఎక్సర్సైజెస్ చిన్న చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేదా జిమ్ అయినా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ, అంటే జాగింగ్ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. హెల్దీ డైట్ ఫాలో అవ్వడం, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోరు, డైట్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా ఈ కెమికల్స్ అనేవి ఆ డైట్ వల్ల సింథసైజ్ అవుతాయి అన్నమాట, న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకే. సో మనము ఆ డైట్ ద్వారా సప్లిమెంట్ చేయకపోతే ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. కెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ సరిగ్గా సింథసైజ్ కాకపోవడము, ఈ కెమికల్ క్రాష్ నేనైతే చెప్పాను, డోపమైన్, సెరోటోనిన్ ఇవన్నీ క్రాష్ అవ్వడం కూడా దానివల్ల. సో రైట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నా పేషెంట్స్ నేను చాలామందికి చెప్తుంటాను, ఐదర్ ఇట్ బి డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ ఆర్ ఎనీ స్కిజోఫ్రీనియా, బైపోలర్ డిజార్డర్, ఓసిడి, ఎనీ అడిక్షన్స్, నేను నా పేషెంట్స్కి చెప్పేది ఇదే, మంచి డైట్ ఫాలో అవ్వాలి కంపల్సరీగా. నేను అందరికీ ఇదే చెప్తాను. ఓకే. డ్రై ఫ్రూట్స్, ఎక్కువగా ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు మనకి, మన అవైలబిలిటీ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో అన్నీ తినచ్చు. ఓకే. డ్రై ఫ్రూట్స్ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా అలర్జీస్ ఉంటే అవాయిడ్ చేయొచ్చు, బట్ ఇవైతే కంపల్సరీగా చేయాలన్నమాట. ఎక్కువగా బనానాస్, యాపిల్, కివి ఇట్లాంటివి చాలా మంచివి అన్నమాట. అండ్ డ్రై ఫ్రూట్స్లో బాదము, అంజీరా, ఖర్జూర, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవి చాలా రిచ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ అన్నమాట. ఓకే. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకి ఏమన్నా స్ట్రెస్ వచ్చినా కూడా ఇట్ విల్ హెల్ప్. ఓకే. సో అందుకే స్ట్రెస్ ఉన్నప్పుడు ఇవన్నీ తిన్నట్లయితే 90% కేసెస్ సాల్వ్ అయిపోతాయి. 90% డిప్రెషన్, యాంగ్జైటీ రావు. ఓకే. డిప్రెషన్, యాంగ్జైటీ కాదు, మెడికల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, లేకపోతే ఎక్కువగా హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట, నార్మల్ అవుతాయి. అయితే సార్ బ్రేకప్ తర్వాత బ్రేకప్ అయిపోయిన అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ ఫ్రెండ్షిప్ పాసిబులా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ మైండ్ సెట్ అనమాట. అంటే మ్యూచువల్గా బ్రేకప్ చేసుకొని చాలామంది ఒక మిడిల్ గ్రౌండ్కి వస్తారు. ఓకే, మనం ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉందాము అని ఒక కాన్సెప్ట్తో ఉంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఉండలేరు. ఐ వుడ్ సజెస్ట్ నెవర్ ట్రై టు బీ క్లోజ్ ఫ్రెండ్స్. కొంచెం అంటే హాయ్ బై టైప్స్ ఉండడం బెటర్ అని నేను సజెషన్స్ ఇస్తుంటాను పేషెంట్స్కి. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ లైఫ్ అగైన్. ఎందుకంటే ఆ కెమికల్ రియాక్షన్స్ ఇంకా జరుగుతూ ఉంటాయి. ఇఫ్ ద పర్సన్ ఈజ్ నియర్, వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంటారు ఆఫీసెస్లో, ఐటీ కంపెనీస్లో ఎస్పెషలీ, ఒకే క్యూబికల్ దగ్గరలోనే ఉంటారు. సో అట్లాంటప్పుడు వాళ్ళు రెగ్యులర్గా చూస్తుంటారు. సో అట్లాంటి టైమ్స్లో వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండలేరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ సార్ ఎక్కువ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి, ద ఇంటిమేట్ మూమెంట్స్ అనేటివి. అవి అగైన్ డోంట్ యూ థింక్ ట్రిగ్గర్, అంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ మెమరీస్ ఇంపాక్ట్ అలాగే ఉండదంటారా?
డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ రిజిస్ట్రేషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది ఆ స్టేజ్లో. హిప్పోక్యాంపస్ లాంగ్ టర్మ్ మెమరీ ఎక్కువగా స్టోర్ చేసేసుకుంటుంది. అది వదలదు అనమాట హిప్పోక్యాంపస్ అనేది. జస్ట్ లైక్ గట్టిగా లీచెస్ పట్టుకుంటాయి కదా, అట్లా పట్టేసుకుంటాయి అనమాట మెమరీస్ని, అసలు వదలవు. సో అట్లాంటి టైంలో దే హ్యావ్ టు డైవర్ట్ దెమ్సెల్స్ టు సంథింగ్ ఎల్స్, ఏదైనా పాజిటివ్గా వాళ్ళకి నచ్చింది చేయడము. ఈ మెమరీస్ని వాళ్ళు రిప్లేస్ చేయాలి. మేము థెరపీలో అదే చేస్తుంటాం. ఈ నెగిటివ్ మెమరీస్ కానీ థాట్స్ కానీ ఎమోషన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని రిప్లేస్ చేయాలి విత్ సంథింగ్ ఎల్స్. ఇంకేమన్నా పాజిటివ్గా చేయడము, లైక్ వాళ్ళకి నచ్చిన ట్రిప్కి వెళ్ళడము, ట్రావెలింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. నేను అందరికీ అదే చెప్తుంటాను, టైం ఉంటే ట్రావెల్ చేయండి. సో ట్రావెలింగ్ క్రియేట్స్ పాజిటివ్ మెమరీస్. సో ఈ పాజిటివ్ మెమరీస్ ఎక్కువగా బిల్డప్ అవుతాయి ఫ్యూచర్లో. మన పాస్ట్ మెమరీస్ ఏవైతే నెగిటివ్ మెమరీస్ అవన్నీ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ప్రాసెస్ అనేది ఫాలో అవుతే వాళ్ళలో ఆ మెమరీస్, ఆ ఇంటిమేట్ మెమరీస్ అవన్నీ గుర్తుండవు అనమాట. అయితే సో బ్రేకప్ అయిన తర్వాత చాలా మంది చేసేది ఏంటంటే వెంటనే ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్తారు ఎస్, టు అవాయిడ్ ది సఫకేషన్ Yeah. అండ్ టు స్టార్ట్ ఫ్రెష్. ఈజ్ ఇట్ హెల్దీ ఆర్ డూ యూ థింక్ బ్రేకప్ అయిన తర్వాత ఇంకొకరితో మళ్ళీ ప్రేమలో పడా అది రియల్గా ఉంటుందా? చాలామంది ఇది చూస్తుంటాము. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది ఇదే చెప్తుంటారు. ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకో రిలేషన్షిప్కి జంప్ అయినప్పుడు వాళ్ళలో ఒక కంపారిజన్ చూసుకుంటారు. పాస్ట్లో ఇట్లా ఉండే, ఈ ప్రజెంట్లో ఇట్లా ఉన్నారు ఈ పార్ట్నర్ అనేది కంపేర్ చేసుకొని వాళ్ళు ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. వాళ్ళు ఎక్కువగా కంపారిజన్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉంటాయి, రిజల్ట్స్ ఇంకోలాగా ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ కాలం అది ఆ రిలేషన్షిప్ అనేది ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అగైన్. సో ఆ పర్సన్ ఎట్లా మోల్డ్ అవుతున్నారు నెక్స్ట్ వచ్చే పార్ట్నర్తో అనేది కూడా డిపెండ్ అవుతుంది. సో ఆ మ్యూచువల్గా వాళ్ళలో ఆ బాండింగ్, కేరింగ్, ఈ అఫెక్షన్ అనేది ఉంటే ఆ రిలేషన్షిప్ హెల్తీగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ కంపల్సరీగా ఉండాలన్నమాట ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో. ఒకవేళ ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది లేకపోవడము, అటాచ్మెంట్ సరిగ్గా లేకపోవడం ఉంటే వాళ్ళు ఎక్కువ కాలం ఉండదు అనమాట. సో ఎమోషన్స్ని రెస్పెక్ట్ చేయడం, వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వడము, ఇవన్నీ చేయాలన్నమాట. వాళ్ళ ఏదన్నా సాడ్గా ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు దగ్గరుండి కన్సర్న్స్ చూపించడము, ఇవన్నీ చేయాలన్నమాట. అంటే వాళ్ళలో ఈ బాధ ఉంది, ఓకే నేను అడ్రస్ చేస్తున్నానని వాళ్ళతో ఉండాలి. ద ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ మ్యాటర్స్. సో చాలామంది ఆ టైం ఇవ్వకపోవచ్చు. వాళ్ళ యాబ్సెన్స్ అనేది ఒక వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది. ఆ లాక్యూనే అనేది క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళలో ఇంకా ఎక్కువ బాధ, భయము, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఇవన్నీ చాలా కామన్గా వస్తుంటాయి. కొంతమంది సెల్ఫ్ హార్మ్ చేసుకుంటుంటారు అది తట్టుకోలేక. సో ఆ టైంలో ఐ మీన్ వెన్ ది థింక్ ఇక ఈమె లేకపోతే ఈయన లేకపోతే నాకు ప్రపంచం లేదు, ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్ అనుకున్న మూమెంట్స్లో వాట్ షుడ్ ఐ థింక్? ఐ మీన్ వాట్ హ్యాపెన్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చూస్తుంటాం, ఇమీడియట్గా బ్రేకప్ అయిపోయిన వెంటనే వాళ్ళు సూసైడల్ టెండెన్సీస్ చాలా ఎక్కువగా పుడుతుంటాయి. నైఫ్ తీసుకొని కట్ చేసుకోవడం చెయ్యి, లేకపోతే చాలామంది స్టాబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే మెడిసిన్స్ ఎక్కువగా తీసేసుకోవడం, వాళ్ళకి ఏది అవైలబుల్ ఉంటే అది, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు. పారాసిటమాల్ టాబ్లెట్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కువగా వేసేసుకుంటే చనిపోతాం అనుకుంటారు. సో ఆ టెండెన్సీస్ అనేవి ఇమీడియట్గా వాళ్ళకి వచ్చేస్తాయి. ఆ కోపం, ఆ డినయల్, ఆ కోపం వల్ల వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు ఆ టైంలో. నేను కొంతమందిని చూశాను, బిల్డింగ్ పై నుంచి కూడా దూకేయడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో వస్తారు. సో అట్లాంటి కేసెస్ చాలా దారుణంగా ఉంటాయి. ఆ తర్వాత పోస్ట్ ఇంజురీ వాళ్ళ స్టేటస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి డైరెక్ట్గా ఎక్కువగా కోమాలోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో అట్లాంటిది ఆ సిచ్యువేషన్ వరకు తెచ్చుకోవద్దు.
ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు సైకాట్రిస్ట్ని కలవడము ఇట్లా, లేకపోతే ఇంకెవరన్నా సైకాలజిస్ట్ కానీ ఎవరన్నా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్, ఇన్ఫ్యాక్ట్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళినా కూడా 90% ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అవుతుంది. ఒక పర్సన్ పక్కన ఉండాలి. ఓకే, సంబడీ షుడ్ బి దేర్ టు షేర్ దేర్ వ్యూస్. కనీసం వెంట్ అవుట్ చేసుకోవడానికి ఒక పర్సన్ పక్కన ఉన్నా కూడా 90% సూసైడ్స్ మనం ఆపచ్చు. ఓకే. సో చాలామంది అప్రోచ్ కారు, ఎవరికి చెప్పుకోరు, ఇమీడియట్గా ఆ కోపంలో చేసేస్తుంటారు. సో ఈ కోపం అనేది మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. ఇంపల్సివ్ సూసైడ్స్ అంటాం. ఆ ఇంపల్సివిటీతో ఇమీడియట్గా వాళ్ళకి ఆ సర్జ్ వస్తుంది అనమాట, సర్జ్ ఆఫ్ హార్మోన్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్. అది అవ్వడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్కి పాల్పడుతుంటారు. సో ఇది చాలా డేంజరస్. కొంతమంది ప్లాన్ చేసుకొని సూసైడ్స్ చేసుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న చాలా వరకు ఆస్తులు అమ్మేసుకోవడము, వాళ్ళ దగ్గర ఏదైతే క్యాష్ ఉందో డొనేట్ చేసేయడము, క్లోత్స్ డొనేట్ చేసేయడము, వాళ్ళ ప్రాపర్టీస్ డొనేట్ చేసేయడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. లాస్ట్కి ఎండ్ రిజల్ట్ మనము ఆ సూసైడ్ అని గుర్తించాలన్నమాట ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇతను ఎందుకు ఇవన్నీ అమ్మేస్తున్నారు, ఎక్కువగా ఇట్లా డొనేట్ చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయినప్పుడు వాళ్ళు వెమ్మటే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకురావాలి. ఎందుకంటే దీనికి రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు హార్డ్లీ దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. 99% వాళ్ళ ప్రాణాలు మనం కాపాడచ్చు అనమాట. చాలామంది అప్రోచ్ కారు. కొంతమంది ఈ మధ్య ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఎక్కువగా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీడియా ద్వారా చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఏమంటే చెప్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చెప్తున్నారు. ఒక కాలంలో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పే పరిస్థితి లేదనమాట. ఓకే నేను ఇది చెప్తే నన్ను పిచ్చోడు అనుకుంటారో, పిచ్చిదాని అనుకుంటారా అని అనుకొని వాళ్ళు చెప్పరనమాట, ఎవరితో షేర్ చేసుకోరు. అప్పుడు ఇంకే ప్రాబ్లం అవుతుంది. ఓకే. అయితే సార్, ఒక పేరెంట్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ చదువుతున్న ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అలాంటి సిమ్టమ్ చూపిస్తే పేరెంట్గా వాళ్ళు ఎలా హెల్ప్ చేయొచ్చు? అంటే అపార్ట్ ఫ్రమ్ సైకాలజిస్ట్ దగ్గర సైకియాట్రిస్ట్ దగ్గర తొలకరాకుండా ఎలా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి? సో వాళ్ళతో కూర్చొని వాళ్ళ ఏజ్లోకి వెళ్ళిపోవాలి. పిల్లలు అయితే పేరెంట్స్ ఫ్రెండ్స్గా మెయిన్గా ఉండాలి. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, బికాస్ పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్స్ బెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ బెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది ఉండాలన్నమాట. వాళ్ళలో ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళు షేర్ చేస్తారు, పిల్లలు ఫ్రెండ్స్ లాగా షేర్ చేస్తారనమాట పేరెంట్స్తో. ఆ షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఆ బాధ అనేది సాల్వ్ అయిపోతుంది. అక్కడ సైకాట్రిస్ట్ దగ్గర కూడా తీసుకురావాల్సిన అవసరం ఉండదు అప్పుడు. ఓకే. సో ఎప్పుడైతే వాళ్ళు కుమిలిపోతుంటారో పిల్లలు, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు, ఆ టైంలో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళరు, ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అయిపోవడము, తినకపోవడము, ఆకలి లేదని చెప్పడము చాలామంది చెప్తుంటారు. కొంతమంది ఏంటంటే పేరెంట్స్ టైం ఇవ్వరు పిల్లలకి. టైం ఇవ్వకపోవడం వల్ల కూడా ఇష్యూస్ వస్తుంటాయి. ఏమో చాలామంది సూసైడ్స్ చూస్తుంటాం యంగ్ పీపుల్లో. 14 years 15 yearsలో కూడా సూసైడ్స్ చాలా దారుణంగా ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ యుఎస్ అండ్ యూకే రీసెర్చ్ చెప్పేది ఏంటంటే చాలా స్టడీస్ అవుతున్నాయి. యుఎస్ యూకేలో ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉండదు. 12 years దాటినాక ఎవ్రీవన్ ఈజ్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు, కాలేజెస్ వాళ్ళే వెళ్తుంటారు, ఫ్యామిలీ ఎక్కువ పట్టించుకోకపోవడము, ఇవన్నీ క్రూషియల్ ఫ్యాక్టర్స్ అన్నమాట సూసైడ్స్కి. సో పేరెంట్స్ అనే కంపల్సరీగా వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. సపోర్ట్ ఇవ్వకపోతే చాలా చేయి దాటిపోతుంది. ఓకే సార్, రిలేషన్షిప్స్లో ఈ టాక్సిక్ రిలేషన్షిప్, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అనేది మనం ఎక్కువగా వింటుంటాం. అంటే ఇంకోటి ఏంటంటే సమ్ పీపుల్ లైక్ బీయింగ్ ఇన్ దట్ టాక్సిక్ రిలేషన్షిప్, దే కెనాట్ కమ్ అవుట్ ఆల్సో. అసలు వాట్ ఈస్ దిస్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ? హౌ కెన్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇఫ్ దే వాంట్ టు? సో ఈ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిజార్డర్ అని చెప్పచ్చు. ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు 18, 19 years, 20 yearsలో వాళ్ళకి పర్సనాలిటీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. సో ఇట్లాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే లక్షణాలు, వాళ్ళే గొప్ప అని ఫీల్ అవుతుంటారు. నేనే గొప్ప, నేనేమీ ఎవరికి తగ్గను,
ఈగో ఎక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎవరికి వాళ్ళ మిస్టేక్స్ ఒప్పుకోరు అనమాట ఎవరితోనూ. సో మిస్టేక్స్ ఒప్పుకోకపోవడం వల్ల కూడా ఈ డిజార్డర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో వాళ్ళు మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకంటే చిన్న అని ఫీల్ అవుతుంటారు, ఇన్ఫీరియర్. నేను వాళ్ళ మాట వినేది ఏంటని వాళ్ళు అనుకుంటారనమాట. సో వీళ్ళతో రిలేషన్షిప్ ఇంకా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, ఎందుకంటే డామినేట్ చేయాలని చూస్తుంటారు. వాళ్ళే గొప్ప అని ఫీల్ అవ్వడం వల్ల ఆపోజిట్ పార్ట్నర్ని డామినేట్ చేస్తుంటారు. ఎక్కువగా స్టార్టింగ్లో ఎక్కువగా పొగిడేసి తర్వాత ఇన్ఫీరియర్గా వాళ్ళని కించపరచడం ఇవన్నీ చేస్తుంటారు అనమాట. సో అలవాటు పడిపోతుంటారు కొంతమంది పార్ట్నర్స్. ఆ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నా కూడా ఆ పర్సన్తో అలవాటు పడిపోతుంటారు. వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ డిపెండెంట్ పర్సనాలిటీ ఉంటుంది. వాళ్ళు ఒక పర్సన్ కంపల్సరీగా ఉండాలి వాళ్ళ లైఫ్లో, లేకపోతే వాళ్ళు ఎక్కువగా డెసిషన్స్ తీసుకోలేరు. మోస్ట్లీ వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. ఎస్. సో ఈ డిపెండెంట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫాదర్ మీద డిపెండ్ అవ్వడం, లేకపోతే ఫాదర్ లేకపోతే పార్ట్నర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటాం. సో ఇట్లా ఎక్కువగా డిపెండ్ అయిన వాళ్ళు చాలా అంటే వాళ్ళు సబ్మిసివ్ అయిపోతారు. ఇంకా డెసిషన్స్ అన్నీ ఆ పర్సన్ తీసుకుంటారు, ఆపోజిట్ పర్సన్ తీసుకుంటారు. సో వాళ్ళని ఎక్కువ కించపరిచినా వాళ్ళకి ఇనీషియల్గా చాలా ఫీల్ అవుతుంటారు, గొడవలు అవుతుంటాయి, క్లాషెస్, చాలా కాన్ఫ్లిక్ట్స్ అవుతుంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా దే కాంట్ మింగిల్ అరౌండ్, దే వోంట్ బి ఐడియల్ పార్ట్నర్స్. చాలా డివోర్స్ రేట్స్ చూస్తున్నాం ఈ మధ్య. ఈ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళతో డివోర్స్ రేట్స్ అనేవి 75% ఉన్నాయి. మనం కోర్ట్స్లో చూసుకున్న ఎక్కువగా మీరు రిసర్చ్లో కూడా చెప్పేది ఏంటంటే ఈ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి డివోర్స్ రేట్స్ అనేవి చాలా హై ఉంటాయి. ఎస్. సో ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒక ఏజ్ తర్వాత కూడా ఇంకా ముదిరిపోయే అవకాశాలు ఉంటాయి. 70 years 80 years ఉన్నా కూడా చాలా ముదిరిపోతుంటుంది. నా దగ్గర కొంతమంది ఉన్నారు పేషెంట్స్. సో వాళ్ళు చెప్పింది వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఫాలో అవ్వాలి. ఒకవేళ పిల్లలు వాళ్ళ మాట వినకపోతే మనం ఈ మధ్య కూడా చాలా ఇయర్స్ బ్యాక్ మనం చూసాం, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసే స్థితి వరకు కూడా వచ్చారనమాట. ఎక్కడో నార్త్లో ఒక ఫ్యామిలీలో ఇట్లానే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇట్లా జరగడం వల్ల ఓన్ ఫాదర్ డాటర్ని చంపేసి వెనకాల బ్యాక్ యార్డ్లో పూడ్ చేశారు. ఎస్. సో తర్వాత జడ్జ్ మ్యాజిస్ట్రేట్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఒకసారి వాళ్ళ డాటర్ని పిలవమంటే పిలవనన్నారు. తర్వాత రిపీటెడ్ క్వశ్చనింగ్ చేసినాక హీ ఓన్లీ అడ్మిటెడ్ వెనకాల పాతేసామని. అంత తీవ్రంగా ఉంటుంది అనమాట ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. అంటే ఇది ఒక సివియర్ మెంటల్ ఇల్నెస్ అని కూడా చెప్పలేము, వాళ్ళ స్వభావం అది. సో ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, కిల్లింగ్స్ చాలా వరకు అవుతుంటాయి, ఆనర్ కిల్లింగ్స్. సో ఆ పర్సన్కి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అప్పుడు. సో ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీలో ఎస్పెషల్లీ ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఫాదర్స్కి ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్ దెమ్. అసలు ఎలా డీల్ చేయాలి సార్ నార్సిస్టిక్ పర్సనాలిటీస్ ఫాదర్స్కి ఉంటే? సో నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఐడెంటిఫై చేయరు ఇది ఒక ప్రాబ్లమ్, దీనికి ఒక సొల్యూషన్ ఉంటుందని కూడా వాళ్ళు గుర్తించరు అనమాట. సో వాళ్ళు ట్రీట్మెంట్కి రారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ఇది ఎక్కువగా ప్రాబ్లం అయిపోతుంది, మా లైఫ్స్ ఎక్కువ ఇంటర్ఫైర్ అవుతుంది, నాకు ఎక్కువగా యాంగ్జైటీ వచ్చేస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము ఫాదర్ అట్లా అనడం వల్ల లేకపోతే మదర్ అట్లా చేయడం వల్ల అన్నప్పుడు ఆ పర్సన్ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ రారు. సో ఆ పర్సన్ వచ్చినప్పుడు మనము వాళ్ళలో డీటెయిల్గా ఈ హిస్టరీ తీసుకుంటే ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, అది ఫాదర్ అన్న అవ్వచ్చు, మదర్ అన్న అవ్వచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అయినా అవ్వచ్చు. చాలామంది గ్రాండ్ ఫాదర్స్ కూడా ఎక్కువగా ఇట్లా ఉంటారు, వాళ్ళ మాటే వినాలి, నా మాట వినకపోతే వాళ్ళు ఎక్కువగా కోపడతారు.
వాళ్ళు మాటలు వినాలన్నమాట. సో వాళ్ళ మాట వినకపోయినప్పుడల్లా వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళని ఎక్కువగా హర్ట్ చేయడం, వాళ్ళకి ఎక్కువగా యాంగ్జైటీ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళతో లాజికల్గా మాట్లాడలేము అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఎస్. సో బ్లాక్మెయిల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళు ఎక్కువగా అసలు ట్రీట్మెంట్కే రారు, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ సెషన్స్కి రారు అనమాట. సో అంటే బాధితులు అడ్జస్ట్ అవడమే అంతే. ఇది ఎప్పుడంటే వాళ్ళు 20 years ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు గుర్తించి వాళ్ళు వస్తే మనం ఏమైనా చేయగలుగుతాం. ఇది చాలా వరకు ఎవరు 50 years 60 years అవ్వందే ఎవరు అప్రోచ్ కారు, అప్పటికి తెలియదు. అన్లెస్ అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఐడెంటిఫై చేసి ఇది నాకు ప్రాబ్లం అవుతుంది అంటే తప్ప వాళ్ళు ఎవరు ట్రీట్మెంట్కి రారు ఆ టైంకి. ఓకే. సో ఎందుకు డివోర్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి సార్ కంటెంపరీగా చూసుకుంటే? పెళ్ళైన 6 నెలలకి 9 నెలలకి అంటే మనకు పేషెన్స్ లేక టోలరెన్స్ పవర్ లేక ఎందుకు డివోర్స్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ కాలంలో? నా దగ్గరికి చాలామంది వస్తున్నారు ఈ మధ్య, చాలా విపరీతంగా అయిపోతున్నాయి ఈ డివోర్స్ కేసెస్ అనేవి. ఫస్ట్ డేనే డివోర్స్ అయిన కేసెస్ కూడా చూసాను. పెళ్ళైన ఫస్ట్ డేనే ఇమీడియట్గా పెళ్ళయి నైట్ కల్లా వాళ్ళు అంటే అసలు కలిసి ఉండొద్దు అన్న కేసెస్ కూడా చూసాం. అంటే ఇమీడియట్గా ఆబ్వియస్లీ డివోర్స్ కాదనుకోండి, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ టైం. ఆ డెసిషన్ అనేది ఇంపల్సివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోతుంటారు. సో ఆ పేరెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్గా అయిపోతాయి. అది ఫస్ట్ వార్నింగ్ సైన్ ఏ పేరెంట్స్కైనా. డెసిషన్ అనేది ఒకసారి పెళ్ళైనాక ఆ కపుల్ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైతే కపుల్ ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారో అక్కడ కంపల్సరీగా డివోర్స్ అనేది అవుతుంటుంది. సో ఈ డెసిషన్ టేకింగ్ అనేది కపుల్కి వదిలేయాలి. ఇంకొకటి మ్యూచువల్ రెస్పెక్ట్ లేకపోవడం, వాళ్ళకు వాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకోరు. నేను ఇందాక చెప్పినట్టు నార్సిస్టిక్ పర్సనాలిటీ ఒక పార్ట్నర్లో ఉన్నా కూడా అది ఎక్కువ రోజులు ఉండదు ఆ మ్యారేజ్. ఇది ఒకటే కాదు, చాలా పర్సనాలిటీస్ ఉంటాయి అన్నమాట, చాలా పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అని, ఇంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ అని, ఇట్లాంటి పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు ఒక రిలేషన్షిప్లో ఉండలేరు. ఒకవేళ ఉన్నా కూడా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. రోలర్ కోస్టర్ రైడ్, ఒక వాల్కెనో లాగా ఎరప్ట్ అవుతుంది అనమాట వాళ్ళ ఫైట్స్ అనేది. చిన్న మ్యాచ్ స్టిక్ లాగా అగ్గిపెట్ట లాంటి, అంటే ఆ ఫైర్తో స్టార్ట్ అయ్యి ఫారెస్ట్ ఫైర్ క్రియేట్ అవుతుంది. గొడవ పడ్డం, చిన్న వాటికి కూడా ఎక్కువ గొడవ పడ్డము, ఎక్కువ రోజులు ఉండలేరు. ఈ వస్తువు తీసి ఇక్కడ నుంచి అక్కడ పెట్టినా కూడా వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళ దగ్గరున్నా కూడా కోపం వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్కి జంప్ అవ్వడం కూడా చూస్తున్నాం చాలామంది. అంటే ఈ డివోర్స్ అయినాక ఇంకో డివోర్స్, అట్లా మల్టిపుల్ డివోర్సెస్ కూడా అవుతున్నాయి ఇంకో రిలేషన్షిప్కి వెళ్ళి. సో మనం చాలా చూసాం కూడా ఇంతకుముందు, అంటే సూసైడ్ చేసుకొని పార్ట్నర్స్ చనిపోవడము ఈ మధ్య న్యూస్లో చాలా కామన్గా వస్తున్నాయి. ఆపోజిట్ పార్ట్నర్ ఎక్కువగా బ్లేమ్స్ చేయడము, వాళ్ళ మీద ఫాల్స్ అలిగేషన్స్ వేయడము, ఇట్లా చేసి కూడా డివోర్స్ అనేది తీవ్రంగా అవుతున్నాయి. లాస్ అట్లా ఎక్కువగా ఒక పర్సన్కి ఫేవర్ ఉండి అట్లా ఉండడం వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఓకే, కింద సబ్మర్జ్డ్ ఐస్బర్గ్ చాలా ఉంటుంది. చాలామంది దగ్గరికి రారంటే ఆ పార్ట్నర్స్ దగ్గర ఉండరు, కలిసి ఉండరు, వేరే కంట్రీలో ఉంటారు, వదిలేసి వేరే కంట్రీలో ఉంటారు, లేకపోతే వేరే సెపరేట్ హౌసెస్లో ఉంటారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో డివోర్స్ రేట్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయంటే ఈ మ్యూచువల్ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్ లేకపోవడము, ఇంకా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం. చిన్న డెసిషన్స్కి కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతుంటారు. సో ఈ కాలంలో ఏంటంటే అంటే లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్ బికాస్ మీకు అట్లీస్ట్ ఆ పర్సన్ తెలుస్తుంది. అరేంజ్ మ్యారేజ్ అయితే భయపడుతున్నారు, అంటే అలా పాస్ట్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాడని నడుస్తుంది. సో స్టిల్ డూ యూ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? సో అట్లా చెప్పలేము. లవ్ మ్యారేజ్లో కూడా ఈక్వల్ రేట్స్ ఆఫ్ డివోర్స్ ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్లో కూడా ఉన్నాయి డివోర్స్ రేట్స్.
ఓ అడ్వాంటేజెస్ చూసుకుంటే అది మనం ఎక్కడ అడ్వాంటేజెస్లో తీసుకోలేము, ఎందుకంటే దేని డ్రాబ్యాక్స్ దానికే ఉంటాయి, దేని లిమిటేషన్స్ దానికే ఉంటాయి. లవ్ మ్యారేజ్లో అయినా కూడా ఆల్రెడీ లవ్ చేసాం కదా, ఇంకా అడ్జస్ట్ అయిపోయి బతుకుండాలి, ఆ సఫరింగ్ అనేది ఒక రకంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఒక పార్ట్నర్కి ఇంకో పార్ట్నర్ కూడా అట్లానే ఉండొచ్చు. అరేంజ్ మ్యారేజ్లో ఆబ్వియస్లీ వాళ్ళ పాస్ట్ గురించి మనకు తెలియదు, సో ఏదైనా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇస్ ఓన్లీ ఇంపార్టెంట్ అనుకొని ఉండాలన్నమాట. సో ఇనీషియల్గా మ్యారేజ్ అంటే సెట్ అయినప్పటి నుంచి వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 months లేకపోతే 6 months అన్న వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంటుంది. ఏదున్నా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా అప్పుడే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళ గురించి తెలుసుకొని చేసుకుంటే కొంచెం చాలా బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటే వాళ్ళంత హ్యాపీగా ఎవరు ఉండలేరు అనమాట. ఓకే. కొంతమంది ఏంటంటే అన్నీ సరిగ్గా ఉన్న రిలేషన్షిప్లో దే వోంట్ ఫీల్ ద కనెక్షన్ అని ఒక కంప్లైంట్స్ వస్తుంటాయి. అది ఎందుకు అంటే పర్సన్ ఈజ్ వెరీ గుడ్, బాగా సంపాదిస్తాడు, అన్నీ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, బాగా చూసుకుంటాడు అమ్మాయిని, కానీ అమ్మాయి డోంట్ ఫీల్ ద కనెక్షన్. అది ఎందుకు వస్తుంది బేసిక్గా? సో ఒకటేంటంటే ఒకవేళ వాళ్ళు పాస్ట్లో స్టక్అప్ అయిపోయి ఉంటే, అలా ఒక రిలేషన్షిప్ ఉందనుకోండి, ఆ పాస్ట్లో స్టక్అప్ అయిపోతే వాళ్ళకి ఈ రిలేషన్షిప్ అనేది ఎక్కువగా అట్రాక్టివ్గా కనిపించదు, ఆ పర్సన్ ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించకపోవచ్చు. వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. సో అదేంటంటే ఒక ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్ అనొచ్చు. వాళ్ళ మైండ్ వేరే పర్సన్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఈ మధ్య కూడా నేను చూస్తున్నాను కొంతమందికి అంటే హోమోసెక్షువల్స్ కూడా ఉంటారు. వాళ్ళకి అంటే ఆ పర్సన్ అంటే సేమ్ జెండర్కి అట్రాక్ట్ అవుతుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా మ్యారేజెస్ చేసుకుంటున్నారు, అంటే ఆపోజిట్ జెండర్తో చేసుకుంటున్నారు. ఓకే. సో అట్లాంటి కేసెస్లో కూడా ఆ పర్సన్ ఎక్కువగా హ్యాపీగా ఉండలేరు. వాళ్ళు ప్రాబబ్లీ ఒక 4-5 years కూడా కలిసి ఉండొచ్చు, పిల్లల్ని కూడా కనొచ్చు, కానీ వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవ్వరు ఆ ఆపోజిట్ పార్ట్నర్కి. సో అట్లాంటి కేసెస్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. కొన్ని కేసెస్లో అసలు ఆ పర్సన్కి తెలియకపోవచ్చు కూడా, పార్ట్నర్కి కూడా తెలియకపోవచ్చు వాళ్ళు హోమోసెక్షువల్ అని. సో అంత ప్రాబ్లమాటిక్ కూడా ఉండయి రిలేషన్షిప్స్ ఈ మధ్య కాలంలో. ఓకే. పాస్ట్లో చూసుకున్నా కూడా ఇవన్నీ కామన్గా ఉండేవి, బట్ నోబడీ ఈజ్ అప్రోచింగ్ ఎనీవన్, దే ఆర్ నాట్ రివీలింగ్. వాళ్ళకి వాళ్ళు ఎవరు చెప్పుకోరు అనమాట. ఓకే నేను హోమోసెక్షువల్ అని ఎవరు చెప్పుకోరు. సో అక్కడ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేసి ఓకే నా పార్ట్నర్ హోమోసెక్షువల్ అని రియలైజ్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. ఇట్లా కూడా డివోర్స్ రేట్స్ అనేవి చాలా హై ఉంటున్నాయి. అంటే పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉండగలరా? ఇస్ ఇట్ పాసిబుల్ వితౌట్ లవ్ లివింగ్? అంటే వితౌట్ లవ్ అంటే మేబీ పెళ్లి చేసుకోకుండా దే కెన్ హ్యావ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్. విచ్ వన్ ఇస్ ఇట్ సూటబుల్ ఫర్ అస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? సో కల్చరల్ కంటెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ పాపులేషన్లో ఒక పార్ట్నర్ అయితే కంపల్సరీ, అంటే దట్ ఈస్ అ నార్మ్ దట్ సొసైటీ హ్యాస్ క్రియేటెడ్. డెఫినెట్గా ఒక కంపానియన్ అనేది అవసరం అన్నమాట ఒక పర్సన్కి. సో కంపానియన్షిప్ లేనప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఎవరు చూసుకోవడానికి ఉండరు. ఆ లోన్లీనెస్ వల్ల అప్పుడు సఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను కొంతమంది పేషెంట్స్ని చూశాను, వాళ్ళ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి ఎవరూ లేకపోవడము, వాళ్ళు అలోన్గా ఉండడము, వాళ్ళ హెల్త్కి ఎవరు అంటే పట్టించుకునే వాళ్ళు లేకపోవడము, దానివల్ల ఇంకెక్కువగా ఈ సూసైడల్ రేట్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక కాలంలో మనం జాయింట్ ఫ్యామిలీస్ చూస్తుండే, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో సమ్టైమ్స్ బ్రోకెన్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆ లోన్లీనెస్ పెరిగి అంటే పిల్లల్లో కానీ వాళ్ళకి ఫ్యూచర్లో పుట్టబోయే పిల్లల్లో కానీ ఇవన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ఇష్యూస్ అనేవి ముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. నోబడీ ఈజ్ ఐడెంటిఫైయింగ్. ఇప్పుడు we are identifying and categorizing and treating them accordingly. Yes. Thankfully, people are coming to the psychiatrists. That's a good development, sir. That's a really good development. Yes. Sir, what is social anxiety? అంటే పెళ్ళికి పోయినప్పుడు కానీ అదొక తెలియని సెన్స్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అసలు?
సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. చిన్న ఏజ్ అంటే 10 years 12 years ఎక్కువగా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతుంటారు డెసిషన్ టేకింగ్లో కానీ. వాళ్ళు ఒకవేళ కొంచెం దూరం ఉన్నా కూడా వాళ్ళలో ఈ సెపరేషన్ యాంగ్జైటీ అనేది మొదలవుతుంది అనమాట. ఇది నేను చూసిన పిల్లల్లో 3-4 years యూజువల్గా అయితే 1 year old కిడ్కి కూడా ఉంటుంది అనమాట ఈ సెపరేషన్ యాంగ్జైటీ. సో కొంచెం అలవాటు చేయాలన్నమాట పేరెంట్స్ సెపరేట్గా ఉండాలని. అంటే ఎక్కువగా అంటే పేరెంట్తోనే ఉండకూడదు ఆ కిడ్, కొంచెం పక్క రూమ్లో పెట్టడము, ఎప్పుడు అటాచ్ అయ్యే ఉండాలని కాదు, కొంచెం పక్క రూమ్లో పెట్టడము, లేకపోతే వేరే స్కూల్లో వేయడము, అట్లా చేయాలన్నమాట. అందరితోనూ కల్పిస్తూ ఉండాలి. ఒకవేళ అట్లా కలిపియకపోతే ఈ సెపరేషన్ యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. ఈ సెపరేషన్ యాంగ్జైటీ ఇట్ విల్ లీడ్ టు లేటర్ ఆన్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్. వాళ్ళలో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది. ఇనీషియల్గా 1 or 2 times స్టేజ్ ఫియర్ అందరికీ ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో. కంటిన్యూస్గా ఈ స్టేజ్ ఫియర్ అనేది మల్టిపుల్ టైమ్స్ 10 times 20 times వాళ్ళు స్టేజ్ ఎక్కినా కూడా మాట్లాడలేకపోవడము, సడన్గా స్టక్అప్ అయిపోవడము, వాళ్ళు మైండ్ బ్లాంక్ అయిపోవడము, ఇవన్నీ కూడా అవుతుంటాయి. ఇదొకటే కాదు, ఇంటర్వ్యూస్ టైంలో వాళ్ళ హ్యాండ్స్ షేక్ అవుతూ ఉంటాయి. ప్రజెంటేషన్స్ ఇచ్చే టైంలో కూడా వాళ్ళు ఎక్కువగా యాంగ్జైటీకి గురవుతుంటారు. ఏదైనా క్రౌడ్లోకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఫోబియాస్ క్రియేట్ అవుతాయి. క్రౌడ్స్లో ఎక్కువగా జనాలు ఉన్న ప్లేసెస్కి వెళ్ళలేరు అనమాట. ఎక్కువగా ఈ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళ మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. ఎవరితోనూ మింగిల్ అవ్వాలనిపించదు. దే ప్రిఫర్ టు బీ లోన్లీ, దే ఆర్ గుడ్ లోన్లీ. వాళ్ళలో హ్యాపీనెస్ ఉంటుంది. అలోన్గా ఉన్నాము, మన పని మనం చేసుకున్నాము, అంతే ఉంటారు అనమాట. సో అది ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. సార్, ఒంటరిగా ఉండి హ్యాపీగా ఉండడం ఈజ్ ఎ గుడ్ థింగ్ ఆర్ కలిసిపోయి అందరితో ఉండి మింగిల్ అవ్వడం గుడ్ థింగ్? బేసిక్గా ఈ మధ్య కాలంలో ఐసోలేషన్ పెరిగింది. సమ్ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంట్రోవర్ట్, ఐ లైక్ బీయింగ్ అలోన్ అని అంటారు. అంటే నిజంగా అలోన్గా ఉండడం మంచిదా, ఆర్ ఇస్ ఇట్ బెటర్ టు మింగిల్ విత్ పీపుల్ టు బికమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్? అసలు ఏది మంచిది ఇంతకి? కియానూ రీవ్స్ మీకు తెలుసు కదా, కియానూ రీవ్స్ సో మేట్రిక్స్ యాక్టర్. సో he always prefers to be lonely. Okay. But he says that he's not happy. So happiness అనేది it is going to vary from person to person అన్నమాట. సో ఒక పర్సన్కి ఆ హ్యాపీనెస్ లోన్లీనెస్లో దొరకచ్చు, కానీ ఇంకో పర్సన్కి హ్యాపీనెస్ అందరితో ఉండడం నచ్చచ్చు. సో ఇట్లా హ్యాపీనెస్ అనేది ఒక సబ్జెక్టివ్ ఎలిమెంట్ అన్నమాట. ఆ పర్సన్కి నచ్చచ్చు, ఇంకో పర్సన్కి వేరేలాగా ఉండొచ్చు. దే మైట్ బీ సఫరింగ్ ఇన్సైడ్. వాళ్ళు పైకి చెప్పచ్చు నేను లోన్లీగా ఉంటేనే బాగున్నాను అని కూడా చెప్పచ్చు వాళ్ళు, కానీ ఇంటర్నల్గా మనము ఎక్కువగా వాళ్ళని అడిగి తెలుసుకున్నట్లయితే వాళ్ళు చెప్తుంటారు, నాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు, నా వల్ల కాదు లోన్లీగా ఉండడం. సో ఎక్స్ప్లోర్ చేయాలి, వాళ్ళ మైండ్ని ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. చాలామంది అనుకుంటారు ఈ లోన్లీనెస్లోనే ఉంటుంది, పెళ్లి చేసుకోకుండా ఉండిపోదాము, సోలో లైఫ్ చాలా బాగుంటుంది అని కూడా అనుకుంటారు. సో దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి, మ్యారేజ్ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. దట్స్ హౌ హ్యూమన్స్ లైఫ్ ఇస్. సో మనిషి యూ హ్యావ్ టు సాక్రిఫైస్ వన్ థింగ్. ఒకటి చూస్ చేసుకుంటే ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, హ్యాండిల్ ఇట్. దేర్ ఇస్ నో ఈజీ పాత్. ఇట్స్ నాట్ లైక్ ఆర్జీవి లైఫ్. అయితే అందరూ డిప్రెషన్ అనే కామన్ వర్డ్ యూజ్ చేస్తుంటారు. అంటే సాడ్నెస్కి డిప్రెషన్కి కొంచెం తేడా లేకుండా పోతుంది. అసలు ఏంటి సార్ డిప్రెషన్ అనేది? బయాలజికలా? డిప్రెషన్ అనేది జస్ట్ మనం క్రియేట్ చేసుకున్న ఫియరా? ఏంటది? సాడ్నెస్ ఏంటంటే ఇట్ ఈస్ టెంపరీ, ఒకరోజు ఉండిపోవచ్చు. డిప్రెషన్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది అనమాట. అట్లీస్ట్ 2 weeks. 2 weeksలో కంటిన్యూస్గా నిద్ర లేకపోవడము, ఆకలేకపోవడము, ఎక్కువగా నెగిటివ్ థాట్స్ రావడము, చాలా సాడ్గా ఫీల్ అవ్వడం, కన్సిస్టెంట్ సాడ్నెస్, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, మోటివేషన్ ఉండదు, ఎక్కువగా ప్రొకాస్టినేషన్ చేస్తుంటారు. ఈ పని ఇవాళ అవ్వాల్సింది రేపు చేద్దాంలే అని ఊరికే పోస్ట్పోన్ చేయడము,
ఇవన్నీ డిప్రెషన్ యొక్క సిమ్టమ్స్ అనమాట. సివియర్గా ఉన్నప్పుడు సూసైడల్ థాట్స్ ఇవన్నీ కూడా చూస్తాం. అటెంప్ట్స్ చేసుకుంటారు, మల్టిపుల్ అటెంప్ట్స్ చేస్తారు చాలామంది. సో దీనికి వాళ్ళు గుర్తించాలి, ఓకే నాకు ఈ ప్రాబ్లం అవుతుంది, నేను బయటకు నవ్వుతున్నాను కానీ లోపల నేను చచ్చిపోతున్నాను అని చాలామంది అనుకుంటారు. చాలామంది అప్రోచ్ అవుతున్నారు ఈ మధ్య. సూసైడ్ రేట్స్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే యూకేలో చాలా ఎక్కువగా. ఎందుకంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి వాళ్ళల్లో చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు అనమాట. మనకేంటంటే ఇంటి పక్కనే ఉంటారు, ఫ్రెండ్స్ కూడా పిలిస్తే వచ్చేస్తారు, అట్లా ఉంటుంది అనమాట. ఇండియన్ పాపులేషన్లో కూడా అంటే ఆ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ ఇంకా ఉందన్నమాట, ఇండియాలో కూడా ఉంది. వెస్ట్రన్ కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో డిప్రెషన్ రేట్స్ చాలా పీక్ ఉంటుంది, 90%. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 30 to 40% వాళ్ళు సూసైడ్స్ అటెంప్ట్స్ ఉన్నాయన్నమాట. రీసెర్చ్ సేస్ దాట్ 40%, ఇట్స్ అ హ్యూజ్ నెంబర్. అదే సార్, కొంతమందికి ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అప్పుడే నవ్వుతారు, మళ్ళీ వెంటనే కోప్పడతారు, మళ్ళీ ఐ మీన్ అంటే ఒక చంద్రముఖి వచ్చినట్లు ఉంటుంది. వై ఇస్ దట్? వై సమ్ పీపుల్ బిహేవ్ లైక్ దాట్? సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ మూడ్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. సడన్గా హై అయిపోతారు, సడన్గా లో అయిపోతారు. సో ఇది డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. మా సైకాట్రీ టర్మ్స్లో సైక్లోథైమియా అంటాము, లేకపోతే బైపోలార్ డిజార్డర్, మేనియా, హైపోమేనియా, డిప్రెషన్ ఇట్లాంటివి చూస్తాం. సో ఈ బైపోలార్ డిజార్డర్లో ఎట్లుంటుందంటే వాళ్ళు ఎక్కువగా గొప్పలు చెప్పేసుకుంటారు, డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ అని ఉంటాయి. నేను చాలా గొప్ప, నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, నాకు మహేష్ బాబు తెలుసు, నాకు డొనాల్డ్ ట్రంప్ తెలుసు, నేను డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడాను, సోషల్ మీడియాలో చూస్తున్నా, అవి కూడా ఉంటాయి. సో అట్లాంటి కేసెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ మేనిక్ ఎపిసోడ్లో వాళ్ళకు వాళ్ళు బోస్ట్ఫుల్గా చెప్పుకుంటారు, నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, నేను వెదర్ని కంట్రోల్ చేయగలుగుతాను, నేను క్లైమేట్ని మార్చేస్తాను, నేను మీ మైండ్ని కంట్రోల్ చేయగలుగుతాను. ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చిన కేసెస్ అనమాట ఇవి. సో ఈ సిమ్టమ్స్ అట్లా ఉంటాయి. ఈ బైపోలార్ డిజార్డర్ ఎస్పెషలీ మేనియాలో వాళ్ళు ఎక్కువగా అగ్రెసివ్ ఉంటారు. అంటే వాళ్ళ చుట్టూతో ఉన్న ఫ్యామిలీతో ఎక్కువగా కోప్పడ్డము, చిన్న చిన్న స్పార్క్ ఆఫ్ మూమెంట్లో వాళ్ళ కోపం వచ్చేస్తుంది, ఇంపల్సివ్గా కొట్టడం జరుగుతుంది ఆపోజిట్ పర్సన్ని కూడా. ఇంట్లో ఉన్న వస్తువులు కింద పడేయడం, ఎక్కువగా పగలగొట్టేయడము, ఎక్కువగా ఆల్కహాల్, సిగరెట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. ఇంత సివియర్గా అవుతుంది అనమాట. సో ఇదే కాదు, డిప్రెషన్ సడన్గా లో అయిపోతారు అప్పుడప్పుడు. సడన్గా ఇందాక చెప్పినట్టు సడన్ క్రాష్ అవుతుంది. వాళ్ళలో ఎక్కువగా సూసైడల్ టెండెన్సీస్ వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఈ బైపోలార్ డిప్రెషన్ కేసెస్లో ఎక్కువగా సూసైడల్ రేట్స్, సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఇంకా దే విల్ డూ ఇట్ కంపల్సరీ. అండ్ డెత్స్ కూడా ఈ బైపోలార్ డిప్రెషన్లో ఎక్కువగా ఉంటాయి, రాదన్ ఈ యూనిపోలార్ డిప్రెషన్. నార్మల్ డిప్రెషన్ అని ఇందాక డిస్కస్ చేశాం కదా, దానికంటే ఈ బైపోలార్ డిప్రెషన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. చాలామంది ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. సో ఓన్లీ సైకాట్రిస్ట్ క్యాన్ ఐడెంటిఫై ఇది బైపోలార్ డిప్రెషనా లేకపోతే యూనిపోలార్ డిప్రెషనా అనేది. చాలామంది అంటే వేరే డాక్టర్స్ కూడా యూజువల్గా ఐడెంటిఫై చేస్తుంటారు, ట్రీట్ చేసేస్తుంటారు, కానీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. అది నార్మల్ డిప్రెషన్ అనుకొని వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఆ మెడిసిన్స్ యాంటీ డిప్రెసెంట్ ఒకవేళ నార్మల్ డిప్రెషన్ అనుకొని ఇచ్చారంటే వాళ్ళలో హై వెళ్ళిపోతారు అనమాట, మేనియాలోకి వెళ్ళిపోతారు. సడన్గా ఎందుకు కోపడుతున్నారో తెలియదు, మందులు వాడుతున్నారు, ఈ మందులు వేసుకున్నాకనే కోపం స్టార్ట్ అయింది, అందరినీ కొడుతున్నారు, చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు, కంటిన్యూస్గా మాట్లాడతారు, ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట. సో రైట్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్పెషలీ డిప్రెషన్ కేసెస్ ఏమైనా ఉంటే సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. అయితే అనదర్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అంటే ట్రామాస్. అసలు ఈ ఎస్పెషల్లీ చైల్డ్హుడ్ ట్రామాస్ రిలేషన్షిప్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి?
సో ఈ చైల్డ్హుడ్ ట్రామాస్ ఎస్పెషల్లీ ఎక్కువగా బులింగ్ మోస్ట్ కామన్ థింగ్. బులింగ్ 5th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్య బులింగ్. అంటే వాళ్ళ 6th క్లాస్ స్టూడెంట్ వచ్చి 5th క్లాస్ స్టూడెంట్ని బులింగ్ చేయడము, ఎక్కువ ఏడిపియడము, లేదా గ్రౌండ్లో కొట్టడము, ఇవన్నీ చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య. నా దగ్గర పేరెంట్స్ తీసుకొస్తున్నారు, డిప్రెషన్తో తీసుకొస్తున్నారు. పిల్లోడు అసలు తినట్లేదు, అసలు ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఒక పేషెంట్ ఉన్నాడు నా దగ్గర, ఒక పిల్లోడు 6 years old. 3 years బాగానే మాట్లాడాడు, సడన్గా అసలు ఆపేశాడు మాట్లాడడం. పాలు తాగట్లేదు, అసలు ఫుడ్ తినట్లేదు. స్కూల్కి వెళ్ళాలంటే హిస్ టెరిఫైడ్, వణికిపోతున్నాడు. నేను చచ్చిపోతా అని ఆ పిల్లోడే చెప్తున్నాడు. అప్పుడే 6 year old కిడ్కి ఎట్లా తెలిసిందో కూడా ఇట్స్ వెరీ బిగ్ హ్యూజ్ ప్రాబ్లం అని చెప్పచ్చు. వాళ్ళకి ఏంటంటే గూగుల్ అంటే ఏంటో తెలుసు. వాళ్ళ హిస్టరీ డిగప్ చేస్తే ఎలా సూసైడ్ చేసుకోవాలి అని సర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ ఎంజిన్స్ తీసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ విత్ దాట్ ఆల్సో. అనాలిసిస్ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ సర్చ్ చేస్తున్నారు అంటే ఎస్పెషలీ 10 to 20 years వాళ్ళు ఎక్కువ సర్చ్ చేస్తున్నారు గూగుల్లో. దేర్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ 6 to 10 years కూడా వాళ్ళు కూడా సర్చ్ చేస్తున్నారు. అంత తీవ్రంగా ఉంది. సో వేర్ ఆర్ వి హెడింగ్ యాజ్ అ సొసైటీ? పేరెంట్స్ ఎక్కువ పట్టించుకోకపోవడమా, లేకపోతే ఎక్కువగా ఈ అంటే మీడియా లేకపోతే గూగుల్లో ఎక్కువగా కంటెంట్ అవైలబుల్ ఉండడం వలన ఎవరికీ తెలియదు. రైట్ టైంకి తీసుకొచ్చారు. రీజన్ ఏంటో నీకు అనుకున్నాను సార్, ఎందుకు అలా? స్కూల్లో వేరే పిల్లలు ఏడిపిస్తున్నారని, కలర్ తక్కువ ఉందని, లేకపోతే లావు ఉన్నారని ఏడిపియడము, మార్క్స్ తక్కువ వచ్చినాయని టీచర్ తిట్టడం కానీ కొట్టడం కానీ ఇట్లా అయినా కూడా చాలామంది వస్తున్నారు. పేరెంట్స్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. దట్స్ అ గుడ్ థింగ్. వాళ్ళ లైఫ్ సేవ్ చేసాం. సో చాలామంది తీసుకురారు. అసలు చాలా మందికి తెలియదు. అసలు విలేజ్లో అయితే ఇంకా వీళ్ళు కూడా 4 కొడతారు. అవును, పేరెంట్స్ వెళ్ళకుంటే. అంటే ఇంకా ట్రమాటిక్గా ఉంటుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే చేస్తారు, బట్ అంటే వాళ్ళకి ఆ యాక్సెస్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. పీపుల్ ఆర్. ఇంకో క్వశ్చన్ ఉంది సార్ నాకు. పీపుల్ చాలా హైపర్ సెన్సిటివ్ అయిపోతున్నారు ఈ కాలంలో. ఐ మీన్ ఇంతకుముందు దే షుడ్ బి వెరీ స్ట్రాంగ్, ఉంటే నార్సిసిస్టిక్ ఉండేవాళ్ళు. బట్ ఈ కాలంలో ఒక చిన్న మాట అన్నా దే టేక్ ఇట్ టు హార్ట్. అసలు ఈ హైపర్ సెన్సిటివిటీ ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యాంపరింగ్. ఎక్కువగా ప్యాంపర్ చేస్తారు చాలామంది పేరెంట్స్. అడిగిందల్లా కొనేస్తారు. సైకిల్ కావాలంటే సైకిల్, ఒక ఏజ్ వచ్చినాక బైక్ కావాలంటే బైక్. వాళ్ళు నెక్స్ట్ ఏంటి, ఆ బైక్ తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు ఆలోచించారు. ఆ పిల్లోడే కదా, నా పిల్లోడే కదా, కొనిచ్చేద్దాము అనుకుంటారు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు తట్టుకోలేరు. చిన్న ప్రాబ్లం, వాళ్ళకి ఏమైనా మనీ తక్కువైనా, ఎవరన్నా అంటే అప్పు ఇచ్చారు వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదు, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తారు, ఎక్కువ డిప్రెస్ అయిపోతారు. సో ఆ డిప్రెషన్లో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సో ఎక్కువగా ప్యాంపరింగ్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత పేరెంట్స్ ఒకవేళ అంటే వీళ్ళు పిల్లలు మాట వినకపోయినా కూడా వాళ్ళకి ఎక్కువగా హర్ట్ అవుతారు. నేను అంత గారాబం చేసి పెంచాను, నువ్వు నా మాట వినవా అని. సో ఇట్లా కూడా జరుగుతుంది. సరే, ఈ సెక్షువల్ చైల్డ్హుడ్లో జరిగిన సెక్షువల్ అబ్యూజెస్ ట్రామాగా ఉండిపోయి అవి రిలేషన్షిప్లో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. చాలామంది ఐ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఐ టాక్ టు మై ఫ్రెండ్స్ అనమాట. సో దే షేర్ దేర్ ఓపెన్లీ. చైల్డ్హుడ్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సెక్షువల్ అసాల్ట్ జరిగితే వాళ్ళ లైఫ్లో రిలేషన్షిప్ అంటే భయపడిపోతారు. అసలు వాట్ హ్యాపెన్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? సో చైల్డ్హుడ్ సెక్షువల్ అబ్యూజ్ అనేది ట్రామా, అది ఫ్యూచర్లో కంపల్సరీగా వాళ్ళ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, వాళ్ళ పర్సనాలిటీ మీద ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ సెక్షువల్ అబ్యూస్ జరిగిన వాళ్ళు యూజువల్గా సరౌండింగ్స్లోనే ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చాలామంది చూస్తున్నాం. వాళ్ళు ఎక్కువగా సపోజ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ మామయ్య కానీ వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళ తాత కానీ
ఒక్కొక్కసారి నైబర్ అంకుల్ కానీ సెక్షువల్ అబ్యూస్ చేస్తుంటారు. సో ఇది పేరెంట్స్కి చెప్పలేకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బెదిరిస్తారు చెప్తే చంపేస్తానని. అట్లాంటి కేసెస్ చాలా ప్రాబ్లంగా ఉంటాయి. సో వాళ్ళు ధైర్యం చేసుకుని డెఫినెట్గా పేరెంట్స్కి షేర్ చేయాలన్నమాట. చాలామంది సప్రెస్ చేసేసుకుంటారు. వాళ్ళు ఫ్యూచర్లో కూడా వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఇంపాక్ట్ అవుతుందంటే వాళ్ళకి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ రావడము, వాళ్ళలో ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా వాళ్ళకి భయం వేస్తుంది, ఫోబియా వచ్చేస్తుంది అనమాట, రిలేషన్షిప్ ఫోబియా. ఈ రిలేషన్షిప్ ఫోబియాలో ఒకవేళ వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కువగా ఉండలేరు, భయం వేస్తుంటుంది, వాళ్ళలో ఇన్సెక్యూరిటీస్ వస్తాయి, వాళ్ళలో ఈ సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒకటే కాదు, డిప్రెషన్ ఎక్కువగా, చైల్డ్హుడ్ డిప్రెషన్, అడాలసెంట్ డిప్రెషన్, అడల్ట్ డిప్రెషన్, ఇవన్నీ వాళ్ళకి ఎపిసోడ్స్ లాగా వస్తుంటాయి. సో ఈ ఎపిసోడిక్ డిప్రెషన్ అనేది క్వైట్ కామన్ అనమాట. ఓకే. అయితే అంటే ఇంటర్నల్గా వాట్ హ్యాపెన్స్ సార్ బేసికలీ? అంటే మనం ఎక్స్టర్నల్గా ఓకే వి అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్, బట్ ఇంటర్నల్గా అసలు ఏం జరుగుతుంది వాళ్ళలో? అంటే సెక్షువల్ అబ్యూస్ జరిగినప్పుడు తర్వాత అడల్ట్ అయ్యి దే రియలైజ్ అయ్యి దే గో త్రూ ద ఎమోషనల్ పెయిన్ ఆ టైంలో. సో ఇనీషియల్గా దే విల్ బీ వెరీ ఫ్రైటెండ్. వాళ్ళలో ఫియర్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఒకవేళ అంటే చాలామంది అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకవేళ ఈ సెక్షువల్ అబ్యూస్ గురించి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది, వాళ్ళకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంది. సో వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడగాలనేది కూడా ఇట్ డిపెండ్స్. దే విల్ ఆల్సో బీ వెరీ కేర్ఫుల్ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. సో వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో కూడా ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది. అది అడల్ట్స్ అయినాక వాళ్ళలో ఆ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళకి న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్, నేను ఇందాక చెప్పినట్టు ఈ డోపమిన్, సెరటోనిన్ చాలా లో ఉంటుంది. చైల్డ్హుడ్ డిప్రెషన్ అనేది అసలు చెప్పలేము, చాలా డిప్లీటెడ్ లెవెల్స్ ఉంటాయి. ఈ సెరటోనిన్, డోపమిన్ అనేది చాలా డిప్లీటెడ్ ఉంటుంది. సో వాళ్ళలో మనం వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిల్ చేసి వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ అసలు థెరపీతో యూస్ కావట్లేదు, థెరపీతో వాళ్ళు ఇంప్రూవ్ కావట్లేదు అంటే వి గివ్ యాంటీడిప్రెసెంట్ మెడికేషన్స్. సో ఆ యాంటీడిప్రెసెంట్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళలో ఈ సెరటోనిన్ నార్మలైజ్ అవుతుంది. సో అప్పుడు మనం వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఓకే సార్, బేసిక్గా రిలేషన్షిప్లో అంటే ఒక అబ్బాయికి అమ్మాయి మీద అనుమానం వస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే డిడ్ యూ స్లీప్ విత్ హిమ్? కానీ చాలాసార్లు అమ్మాయి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ అబ్బాయి మీద అనుమానం వస్తే ఆర్ యూ ఇన్ లవ్ విత్ హర్ అని అడుగుతారు. అంటే అబ్బాయికి సెక్స్ ఈజ్ ఇంపార్టెంట్, అమ్మాయికి లవ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే చాలాసార్లు జరగకపోవచ్చు, కానీ దిస్ స్టేజ్ మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఇలా? సో ఇది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఎక్కువగా ఈ మధ్య కామన్ అయిపోతుంది. అంటే కొంతమంది హస్బెండ్ స్వాపింగ్, వైఫ్ స్వాపింగ్, ఇవన్నీ కూడా చాలా కేసెస్ చూస్తున్నారు. కొత్త కొత్త టర్మ్స్ వచ్చాయి. అసలు వెరీ డిస్టర్బింగ్ కల్చర్. ఎస్, వెస్టర్నైజేషన్, ఎస్పెషల్లీ వెస్టర్న్ కల్చర్లో ఇవన్నీ కామన్గా ఉన్నాయి. అది ఇండియాకి కూడా పాకిస్తుంది అనమాట. సో ఈ స్వాపింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడం వల్ల ఎందుకు పెట్టుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫస్ట్ బోర్డమ్, లేకపోతే ఆపోజిట్ పార్ట్నర్ ఎక్కువగా అండర్స్టాండింగ్ నేచర్ లేకపోవడము, రెస్పెక్ట్ ఇవ్వలేకపోవడము. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. వాళ్ళు ఇంకో పర్సన్తో అట్రాక్షన్ పెంచుకోవడము, అఫైర్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. బేసిక్ రీజన్స్. సో ఈ రీజన్స్ అనేవి మల్టిపుల్ రీజన్స్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. అంటే సెక్షువల్గా ఎక్కువగా సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఈ పార్ట్నర్తో దొరకకపోవచ్చు, ఇంకో పార్ట్నర్తో వాళ్ళకి ఎక్కువగా దొరకచ్చు. అట్లాంటి కేసెస్ కూడా చాలా చూస్తున్నాం. లేకపోతే ఆ పార్ట్నర్ యాబ్సెన్స్, పార్ట్నర్ వేరే కంట్రీలో ఉంటారు, వేరే స్టేట్లో ఉంటారు, వేరే దగ్గర ఉంటున్నారు అన్నప్పుడు ఆ ఇంకో పార్ట్నర్ దే వాంట్ దిస్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్. సో ఇట్లాంటి కేసెస్ కామన్గా ఇట్ విల్ లీడ్ టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అనమాట. సో ఈ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే అనుమానం వచ్చినప్పుడు
Probably husband might ask the same thing, or wife also might ask the same thing. Did you sleep with him, or did you sleep with her? Quite common things, controversial topics అనమాట. సో ఒక పర్సన్ ఇట్లానే, ఒక జెండర్ ఇట్లానే అడుగుతారు, ఇంకో జెండర్ కూడా అట్లానే అడుగుతారని మనం చెప్పలేము. యా, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే. అయితే నేను ఒక కన్ఫెషన్ స్టోరీలో చదివింది ఏంటంటే, అమ్మాయి ఏం చెప్తుందంటే, నాకు మంచి హస్బెండ్ ఉన్నాడు, హీ రెస్పెక్ట్స్ మీ, హీ ట్రీట్స్ మీ వెల్, ఐ మీన్ లవ్ విత్ హిమ్. బట్ గెట్ టుగెదర్ అయినప్పుడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు, షీ సీన్ ఎక్స్ అనమాట. అప్పటి నుంచి షీ కుడెంట్ కంట్రోల్ హర్ సెల్ఫ్. నాకు ఇలా అనిపిస్తుంది, ఐ వాంట్ టు బీ విత్ హిమ్ అని. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఒకవేళ రిలేషన్షిప్లో బాగాలేకుంటే వెళ్ళడం ఓకే, అన్నీ ఉన్నా కానీ దే లుక్ అంటే ఇలాంటి కెమికల్ రియాక్షన్స్ ఎందుకు జరుగుతాయి? డోపమైన్ రష్. ఓకే. ఎక్స్తో వచ్చింది డోపమైన్ రష్, ప్రెజెంట్ పార్ట్నర్తో రాకపోవచ్చు. ఆ డోపమైన్ రష్ అనేది దట్ విల్ కాజ్ దెమ్ టు అటెంప్ట్ సచ్ యాక్ట్స్. సో ఈ డోపమైన్ అనేది మనం బ్రెయిన్ బేసికలీ ఇట్స్ అ కల్ప్రిట్. ఇట్ క్రియేట్స్ సో మెనీ కెమికల్స్, సో మెనీ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్కువ తక్కువైనా లైఫ్ ఇంకా బర్బాద్ అయిపోతుంది. సో అట్లా ఉంటుంది అనమాట. ఈ డోపమైన్ రష్ అనేది చాలా డేంజరస్. ఒక సిగరెట్ తాగితే వచ్చే డోపమైన్ రష్, కొకైన్ తీసుకుంటే వచ్చే డోపమైన్ రష్, ఆల్కహాల్ తీసుకుంటే వచ్చే డోపమైన్ రష్, లవ్ చేస్తే వచ్చే డోపమైన్ రష్, దర్ ఆల్ ఆల్మోస్ట్ ఈక్వివాలెంట్. ఓకే. యా, ఐ నో ఇట్ ఈస్ స్కేరీ. ఇట్ ఈస్ స్కేరీ టు కంపేర్ లవ్ అండ్ సబ్స్టెన్సెస్, డ్రగ్స్. ఎస్. సో డోపమైన్ రష్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక రివార్డ్ సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో. ఒక సిగరెట్ తాగగానే ఆ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ డోపమైన్ పాత్వేలో, డోపమైన్ రివార్డ్ సెంటర్ పాత్వేలో. సో వాళ్ళకి ఆ డోపమైన్ నచ్చుతుంది. ఐ నో ఇట్ ఈస్ నెగటివ్ కైండ్ ఆఫ్ డోపమైన్ రిలీజ్, బట్ దే ఆర్ అట్రాక్టెడ్ టు ఇట్. వాళ్ళకి దాని మీదే మనసు పీక్తా ఉంటుంది అనమాట. సో అది చాలా డేంజరస్. బుక్స్తో వచ్చే డోపమైన్, బుక్స్ చదివితే వచ్చే డోపమైన్, లేకపోతే ట్రావెల్ చేస్తే వచ్చే డోపమైన్, దే ఆర్ ఆల్ గుడ్ థింగ్స్, గుడ్ డోపమైన్. సో మనం అది యూటిలైజ్ చేసుకోం. ఎప్పుడైనా నెగిటివ్ దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటాం. బికాస్ బ్రెయిన్ ప్లేస్ ఇన్ అ మిస్టీరియస్ వేస్. సో బ్రెయిన్ ఇస్ ద మెయిన్ థింగ్, మెయిన్ కల్ప్రిట్. సార్, చాలా మంది నేను చాలాసార్లు విన్నాను, నా గట్ ఫీలింగ్ అదే అంటారు. అంటే అపార్ట్ ఫ్రమ్ లైక్ సిక్స్త్ సెన్స్ ఆర్ సెవెంత్ సెన్స్, ఐ డోంట్ నో, గట్ ఫీలింగ్ అనేది రియల్ అసలు నిజంగా? గట్లో అలాంటి ఫీలింగ్స్ అనేవి షుడ్ వి కన్సిడర్? యా, సో గట్ ఫీలింగ్ అంటే ఇట్స్ నాట్ దట్ గట్ నుంచి వస్తుందని కాదు. ఇట్స్ జస్ట్ యూనో సబ్కాన్షియస్ మైండ్. ఓకే, నాకు ఇట్లా అనిపించింది సబ్కాన్షియస్గా, మై థాట్స్ ఆర్ దీస్ అని సబ్కాన్షియస్గా అనిపించినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ సిక్స్త్ సెన్స్ అనేది వస్తుంది. నాట్ దట్ గట్ నుంచి వస్తుందని కాదు, ఇట్స్ జస్ట్ యునో ఫ్రేజ్, ఫ్రేమింగ్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ ఏం అనిపించదు అన్నమాట, ఏముండదు. అంటే మనం చెప్పడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది. సో వీర్ కండిషన్. యా, ఇంకొకటి ఏంటంటే గట్ అండ్ బ్రెయిన్ ఆర్ ఇంటర్లింక్డ్. ఓకే, గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. నాట్ దట్ ఇందాక గట్ ఫీలింగ్ అనేది దిస్ ఇస్ రిలేటెడ్ టు దిస్ గట్ బ్రెయిన్ యాక్సిస్. సో ఈ గట్ బ్రెయిన్ ఎందుకు ఇంటర్లింక్డ్ అంటే, గట్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్, ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియా అనమాట. సో అవి మంచిగా హెల్తీగా ఉంటే మన బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది, మనకి ఎట్లాంటి యాంగ్జైటీ, డిప్రెషన్ రావని రీసెర్చ్ చెప్తుంది, లేటెస్ట్ రీసెర్చ్. అందుకే చాలామంది ఒకవేళ ఏమైనా డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్నప్పుడు మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాం అనమాట. ఈ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. చాలామందికి ఐబిఎస్ ఉంటుందన్నమాట, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది. సో వాళ్ళకి ఎక్కువగా యాంగ్షియస్ ఉన్నప్పుడు వాళ్ళ కడుపులో నొప్పి కానీ, లేకపోతే ఎక్కువగా డయేరియా కానీ ఇవన్నీ అవుతుంటాయి, కాన్స్టిపేషన్ వస్తుంటుంది. సో వాళ్ళల్లో ఏంటంటే ఈ గట్ బ్యాక్టీరియా పూర్తిగా ఎలిమినేట్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు ఇది ఫ్లేర్ అప్ అవుతుంది. సో మనము గుడ్ బ్యాక్టీరియాతో రీప్లేస్ చేసినప్పుడు వాళ్ళకి చాలా వరకు సిమ్టమ్స్ తగ్గుతాయి అన్నమాట. ఓకే, we covered all the topics, sir. Now I want to listen the case studies that you have dealt.
సో వాట్ ఈస్ ద డిస్టర్బింగ్ కేస్ స్టడీ మీ దగ్గరకు వచ్చిన దాంట్లో ఇన్ ఇట్ కమ్స్ టు పాన్ అడిక్షన్కి? వాట్ ఈస్ దట్? సో ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే పాన్ గురించే కాదు, పాన్ గురించి కూడా చాలా కేసెస్ వస్తుంటాయి. ఈ పాన్ అడిక్షన్ మెయిన్గా నేను చూసిన ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే ఒక 10-year-old కిడ్కి స్టార్ట్ అయింది. చైల్డ్ ఎక్కువగా పాన్ వెబ్సైట్స్లోనే ఉంటున్నాడు. ఆ పాన్ వెబ్సైట్స్కి సర్చ్ హిస్టరీ చూస్తే పేరెంట్స్ ఎక్కువగా పాన్ సైట్సే ఉన్నాయి. సో ఆ పాన్ అడిక్షన్కి హీ డజంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. సో మాస్టర్బేషన్ అనేది ఎట్లా చేయాలో కూడా తెలియక హీ స్టార్టెడ్ డూయింగ్ దట్ ఇన్ హిస్ స్లీప్ యాజ్ వెల్. సో ఆ మాస్టర్బేషన్ స్లీప్లోనే ఇనాక్టింగ్, డ్రీమ్స్లో ఇనాక్టింగ్ చేయడము ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట. అండ్ ఇంకొక కేసులో 6-year-old కూడా చూశాను. 6-year-old అంటే హీ డజంట్ నో వాట్ హీస్ డూయింగ్, బట్ ఎక్కడ చూసుంటారు, అంటే టీవీలో కానీ లేకపోతే ఏదన్నా వెబ్సైట్లో కానీ చూసుండొచ్చు. హీఈస్ ఇనాక్టింగ్ దోస్ డ్రీమ్స్. సో దట్ ఈస్ ఆల్సో వన్ యునో ఇంట్రెస్టింగ్ కేస్ అనలేము, బట్ యునో ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ కేసెస్ అంటే మనం చాలా చెప్పుకోవచ్చు అనమాట. వాకింగ్ కాప్ సిండ్రోమ్ అంటే. సో వాకింగ్ కాప్ సిండ్రోమ్ అంటే దే బిహేవ్ లైక్ జాంబీస్. దే జస్ట్ వాక్ లైక్ అ జాంబీ వితౌట్ ఎనీ ఇమోషన్స్ అటాచ్డ్. ఇది మెయిన్గా స్కిజోఫ్రీనియాలో చూస్తుంటాం. ఓకే, వాళ్ళు ఇట్లా తల కింద పెట్టుకుని నడవడము మీరు చూసుంటారు మూవీస్లో. ఒక జాంబీ అపాకలిప్స్ ఏదైనా మూవీస్ చూసినా వాళ్ళు ఎక్కువ సెల్ఫ్ కేర్ ఉండదు, మొత్తం ఇట్లా కొంచెం బ్లడ్ రావడం అట్లా చూస్తుంటాం. మన రియల్ లైఫ్లో ఎట్లుంటుందంటే వాళ్ళు తిన్నా కూడా మొహం కడుక్కోకపోవడము, మొహం కానీ మూతి కానీ కడుక్కోకపోవడము, స్నానం చేయకపోవడము, షాబీ క్లోత్స్లో ఉండడము, వాళ్ళు వెరైటీ సౌండ్స్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సివియర్ డిప్రెషన్లో కూడా ఈ కండిషన్ అనేది చూస్తుంటాం. ఇంకా కొన్ని కేసెస్లో అయితే స్కిజోఫ్రీనియా కేసెస్లో నా పేషెంట్స్ చెప్తుంటారు, నేను వెదర్ని కంట్రోల్ చేయగలుగుతాను, నేను మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతాను, మీ మైండ్ని నేను రీడ్ చేయగలుగుతాను. నా మైండ్ని ఎవరో రీడ్ చేస్తున్నారు శాటిలైట్ ద్వారా. అంబానీ నా మైండ్ని రీడ్ చేస్తున్నాడు శాటిలైట్ ద్వారా. నా మైండ్లో ఒక చిప్ పెట్టారు, ఆ చిప్ ద్వారా అందరికీ తెలుస్తుంది నేనేం ఆలోచిస్తున్నానో, ఈ వరల్డ్ మొత్తం అదే మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళ థాట్స్ అనేవి బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి అంటారు. వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ చెయ్యి కూడా వాళ్ళ కంట్రోల్లో లేదంటారు. యుఎస్ ప్రెసిడెంట్ నా చెయ్యిని కంట్రోల్ చేస్తున్నాడు, నా చేత్తో నాకు ఫుడ్ తినిపిస్తున్నాడు ట్రంప్, ఇట్లా కూడా చెప్తుంటారు. సో ఇవన్నీ కొన్ని కేసెస్. ఇంకా చెప్పుకోవాలంటే ఒక డే సరిపోదు, చాలా ఉంటాయి అన్నమాట. అంటే రెగ్యులర్గా ఎవ్రీ కేస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్. వాట్ అబౌట్ ఈ మ్యారిటల్ లైఫ్లో అంటే డ్రిఫ్ట్ వచ్చి అక్కడ ఎలాంటి డిస్టర్బింగ్ కేసెస్ ఉంటాయి సార్ మామూలుగా? యా, ఎస్పెషలీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఎస్, వాళ్ళలో అంటే గిల్ట్, కొంతమందిలో గిల్ట్ ఉంటుంది. అయ్యో ఇట్లా చేసాం, నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ పార్ట్నర్ని చీట్ చేసాం, నెక్స్ట్ ఏం చేయాలి. వాళ్ళలో ఆ గిల్ట్ అనేది డెవలప్ అయ్యి వాళ్ళలో డిప్రెషన్ ఎక్కువగా ఉండేసి సూసైడ్ చేసుకొని చనిపోయే కేసెస్ కూడా ఉన్నాయి. కొంతమందిలో ఏంటంటే గిల్ట్ అనేది ఉండదు, ఇంకా చేయాలనిపిస్తుంటుంది. వాళ్ళలో ఆ డోపమైన్ ఒకసారి చీట్ చేయగానే వాళ్ళలో డోపమైన్ సర్జ్ వచ్చేసి దొరకలేదు, ఇప్పుడు ఇంకో చీట్ చేద్దాము, ఇంకోటి చేద్దాము అని అట్లా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేయడం చేస్తుంటారు అనమాట. సో అట్లా ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఒక ఏజ్ వచ్చినాక, ఒక టైం పార్ట్నర్కి తెలిసిపోతుంది అసలు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు హస్బెండ్, లేకపోతే వైఫ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సెక్షువల్ యాక్టివిటీలో అసలు పాల్గొనట్లేదు, దూరం పెట్టేస్తున్నారు, అసలు దగ్గర రానివ్వట్లేదు, అసలు మాట్లాడట్లేదు, చిన్న చిన్న వాటికి ఎక్కువగా చిరాకు పడ్డం, కోప్పడ్డం, అన్నిటికీ వాళ్ళని దూరం పెట్టడం అన్నీ చేస్తుంటే దీస్ ఆర్ ఆల్ సమ్ వార్నింగ్ సైన్స్ అనమాట, ఐడెంటిఫై చేయాలన్నమాట. సార్, మ్యారిటల్ లైఫ్ బాగుండాలంటే యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా విత్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ వుడ్ యూ టెల్? సో ఇద్దరు కలిసి ఏదైనా వర్క్ చేయాలి.
ఐదర్ ఇట్ బి హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ ఎనీ అవుట్ సైడ్ వర్క్. డెసిషన్ టేకింగ్లో ఈక్వల్ రోల్స్ ప్లే చేయాలి. ఒక పర్సనే అన్ని డెసిషన్ తీసేసుకోవద్దు. ఇద్దరు కలిసి డిస్కస్ చేసి ఒక కామన్ పాయింట్కి వచ్చి ఓకే ఈ డెసిషన్ తీసుకుందాము అన్నట్లయితే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. హౌస్ హోల్డ్ చోర్స్లో కూడా వాళ్ళు షేర్ చేసుకోవాలి. చిన్న చిన్న యాక్టివిటీస్ అయినా కూడా వాళ్ళు కలిసి చేయాలి. ట్రావెల్ టుగెదర్, బాండ్ టుగెదర్. వాళ్ళ డెసిషన్స్ అనేది వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరో తీసుకునడం అనేది చేయొద్దు అనమాట. ఒకవేళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతే అది ఎక్కువగా వాళ్ళ మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ సార్, దెర్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ మేబీ ఫ్రెష్లీ గ్రాడ్యుయేటెడ్ పీపుల్, అంటే వాళ్ళ లైఫ్లో కెరీర్లో అన్సర్టెనిటీ ఫేస్ చేస్తుంటారు. అప్పుడు చాలా ప్యానిక్ అటాక్స్, అందరు సెటిల్ అవుతున్నారు అని పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. అలాంటి టైంలో హౌ కెన్ దే డీల్ విత్ దిస్ అండ్ మేక్ దెమ్సెల్ఫ్ కామ్ అండ్ కూల్? సో ఫస్ట్ అయితే కెరియర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి? పేరెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అంటే పేరెంట్స్ పిల్లల మీద రుద్దుతుంటారు వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళ అంబిషన్స్. ఇట్లా రుద్దడం వల్ల వాళ్ళ ఇష్టమైన అంటే ఫీల్డ్ వదిలేసి వేరే ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. సపోజ్ ఒక పిల్లోడికి యాక్టింగ్ అంటే ఇష్టం, లేకపోతే ఆ పిల్లోడు యాక్టర్ అవ్వాలనుకున్నాడు కానీ ఇంజనీర్ అయ్యాడు, లేదా ఫోటోగ్రఫర్ అవ్వాలనుకున్నాడు కానీ డాక్టర్ అయ్యాడు. సో అట్లా ఇష్టం లేని కోర్స్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళల్లో ముందే స్టార్ట్ అవుతుంది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ మైండ్ వాళ్ళ మాట వినకపోవచ్చు. ఆ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా రానిచ్చలేకపోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో చేస్తున్నాం కదా అని చేస్తుంటారనమాట. ఓకే. సో ఇట్లాంటివి ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ ఆ పిల్లోడికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరికన్నా ఇష్యూస్ ఉన్నాయి, కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళకి కెరియర్ కౌన్సిలర్ని కన్సల్ట్ చేయడము, లేకపోతే వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్గా ఉందో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. డిఫికల్ట్ ఉన్నది వాళ్ళు ఒకవేళ వాళ్ళకి వద్దు అనుకుంటే అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఓకే. ప్యాషనేట్ ఉండాలి వాళ్ళు. ఇష్టం, ఆ లైక్స్ అనేవి టువర్డ్స్ వన్ ఫీల్డ్ ఉన్నట్లయితేనే వాళ్ళు ఎక్కువగా రాణించగలుగుతారు. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ సార్, వాట్ ఈజ్ లైఫ్ ఫర్ యూ? హ్యాపీనెస్. ఓకే. ఇట్స్ నాట్ అబౌట్ మనీ బట్ హ్యాపీనెస్. ఓకే. ఆల్వేస్ బీ హ్యాపీ. అంటే మనీ క్యాన్ క్రియేట్ హ్యాపీనెస్ బట్ నాట్ ఆల్ ద టైమ్. సో ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. మన కెరియర్ కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ ఉండాలి, కానీ కెరియర్ ఒకటే లైఫ్ అనుకొని ఉండద్దు. సో యూ హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్ ఇన్ లైఫ్ విచ్ గివ్స్ అస్ హ్యాపీనెస్, గుడ్ థింగ్స్. ఓకే. ట్రావెల్ ద వరల్డ్, ఎక్స్ప్లోర్, యూ విల్ నో పీపుల్, హౌ పీపుల్ ఆర్. ఎక్కువగా మన గురించి మనం తెలుసుకోవాలి. ట్రావెలింగ్ చేసినప్పుడు అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. మనం ఎప్పుడు పాస్ట్లో స్టక్అప్ అయిపోతుంటాం, లేకపోతే అయ్యో ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. సో ఎంజాయ్ ద ప్రజెంట్ మూమెంట్. బీయింగ్ మైండ్ఫుల్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ Thank you. వెరీ ఎన్లైటనింగ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టోరీ టౌన్ స్టూడియోస్. థ్యాంక్ యూ.